ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కార్యక్రమంలో ముందుగా బాపట్ల జిల్లా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ పురుష విభాగానికి ఎంపికై పదవి బాధ్యతలు చేపట్టినటువంటి మన ప్రియతమ ఆత్మీయ సభ్యులు, మరి వివిధ రంగాల్లో నిష్ణాతులు అయినటువంటి ధారా లక్ష్మీనారాయణమూర్తి గారు తమ యొక్క అనుభూతుల్ని చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పదే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. స్వామివారి దివ్య శ్రీచరణాలను నాకు చక్కటి ఆధ్యాత్మిక చింతనతో కలిపినటువంటి జ్ఞానాన్ని సముపార్జింప చేసినటువంటి మా నాన్నగారు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, మాతృమూర్తి శ్రీమతి వరలక్ష్మి గారికి కూడా హృదయపూర్వక నమస్సులు అర్పిస్తూ, సాయిరామండి, ఇది పదవి కాదు, సేవ, బాధ్యత. అందరం కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. పదవి అనేది దాన్ని డిలీట్ చేసేద్దాం. ఇది సేవ, బాధ్యత మాత్రమే. ఆ సేవా కుసుమాన్ని ఆ స్వామివారి పాదముల చెంత ఉండే విధంగా నన్ను ప్రోత్సహించారు. వీటన్నిటికీ కూడా ముఖ్య కారణం ఏమిటంటే, అహం సత్యబోధకులో ఉంటే అహం పోయి ఏ ఆపదలు పోయి సన్మార్గంలో నడిపించే విధంగా జ్ఞాన వైరాగ్య సిద్ధిని ఈ అహం సత్యబోధక కల్పిస్తోందండి. అటువంటి సత్సంగాలు, అటువంటి మహనీయుల ఉపన్యాసాలు, వారి యొక్క చక్కటి జ్ఞాన సంపత్తిని కూడా క్రోడీకరించి వింటుంటే అద్భుతమైనటువంటి అనుగ్రహాలు స్వామివారు ప్రసాదిస్తారు. ఆపదల నుంచి కాపాడుతారు. ఆ విభూది సుందరుణ్ణి చక్కగా స్వామి దర్శనం చేయించే విధంగా అటువంటి సత్సంగాలు నిర్వహిస్తూ ఉండేటువంటి వల్ల, అదేవిధంగా నాన్నగారు లక్ష్మీనారాయణ గారు మా ఇంట అడుగు పెట్టడం అదొక గొప్ప విశేషం. అడుగు పెట్టిన తక్షణమే అద్భుతమైనటువంటి సేవలు, అనుగ్రహాలు, బాధ్యతలు అన్నీ కూడా వనగూర్చారు. కాబట్టి ఈ యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం, ఆ సేవ బాధ్యతను పొందటం అనేది ఆ స్వామివారి కరుణతో లభించిన జ్ఞాన సంపత్తిని ఈ విధంగా నువ్వు 10 మందికి పంచురా నాయన, నా సేవ చేసుకో అని ఆజ్ఞాపించారు స్వామి. ఆ సేవలో స్వామి అనుగ్రహం పొందుతూ ఉన్నాను. అదేవిధంగా మన ఆత్మీయ సాయి కుటుంబ బంధువులందరూ కూడా, కోటేశ్వర మాస్టర్ గారు కానివ్వండి, శంకర సరస్వతి అమ్మగారు కానివ్వండి, అలాగే జిఎల్ సరస్వతి అమ్మగారు కానివ్వండి, దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు, ఇంకా ఎంతో మంది, కస్తూరి భాస్కర్ గారు, వీరందరూ కూడా ఎన్నో ఎన్నో సత్సంగాలు ఇచ్చారు. అవన్నీ కూడా చక్కటి జ్ఞాన సముపార్జన సంపత్తిని ఇదే విధంగా వేదము మరియు భాష్యము, రుద్రము, డిఎస్ శాస్త్రి గారు అద్భుతం అద్భుతం అద్భుతం. ఎంత చెప్పుకున్నా కూడా తరిగిపోయిన సంపద అనేది అహం సత్యబోధకులోనే ఉంది, ఎక్కడా లేదు. ఒక్కొక్క ఆ యొక్క అమృత గుళికలైనటువంటి వాక్యాలు వింటుంటే ఆనంద తన్మయత్వం హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. స్వామి చక్కటి అనుగ్రహాన్ని ప్రసాదించినందుకు మీ పెద్దలందరి ఆశీస్సులతో ఈ యొక్క ఆ బాధ్యతను, సేవను సన్మార్గంలో నన్ను నడిపించే విధంగా మీ అందరి సాన్నిహిత్యముతో స్వామివారి ఇచ్చినటువంటి ఆ కవచాన్ని చక్కగా రక్షగా ఉండే విధంగా ఆ స్వామి తోడ్పాటు నాతో పాటు అందరికీ కూడా, మా బాపట్ల జిల్లా వాసులందరికీ కూడా లభించే విధంగా, మా బాపట్ల జిల్లాకి నన్ను ఆధ్యాత్మిక సేవకునిగా నియమించిన ఆ స్వామివారి దివ్య పాద పద్మములు ఎల్లప్పుడూ విడవకుండా ఉండే విధంగా, మీ అందరి శుభ అభయహస్త ఆశీస్సులతో, మీ అందరి సలహా సూచనలు కూడా నేను అప్పుడప్పుడు తీసుకుండే విధంగా ఆ స్వామివారు నన్ను ప్రోత్సహించాలని, మనందరికీ కూడా స్వామివారు అండగా ఉంటూ ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ స్వామివారు కాపాడాలని, ఈ యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించినటువంటి స్వామివారికి, ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారు మనందరినీ కూడా రక్షించి ఆ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించినందుకు, మీ అందరూ అభినందించినందుకు సదా స్వామి సేవలో ఎల్లప్పుడూ ఆ పాదములు విడవకుండా చేయమని ప్రార్థిస్తూ,
జై సాయిరామ్, జై జై సాయి. ఓం శ్రీ సాయిరామ్. ఇంతవరకు మాట్లాడినటువంటి డిఎల్ నారాయణమూర్తి గారికి ఆ పదవిలో చక్కగా రాణించాలని, ఎన్నెన్నో ఆధ్యాత్మిక సుసంపన్నత తనలో ఇముడ్చుకొని జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక రంగంలో ఒక నూతన పుంతలు, నవోన్మేషమైనటువంటి దీప్తులు వెలుగొందేలాగా చేయాలని ఏఎస్బి కాంక్షిస్తోంది, ఆకాంక్షిస్తోంది, శుభాకాంక్షలు అందజేస్తోంది. మన అధినేత అయినటువంటి ఎమ్మెల్యే గారు, ఎంవీఎల్ గారి యొక్క శుభాశీస్సులు కూడా మీకు మెండుగా ఉంటాయండి. ధారా నారాయణమూర్తి గారు, మీరు మీ పదవిలో చక్కగా క్రమశిక్షణతో మీరు ముందుకు వెళ్ళడానికి తగినటువంటి శక్తియుక్తులు స్వామివారు ప్రసాదించాలని కోరుకుంటూ తర్వాత కార్యక్రమంలోకి వెళదాం. ఇప్పుడు అహం సత్య బోధక గ్రంథ పఠన విశ్లేషణ. ఓం శ్రీ సాయిరామ్. ఒక్క నిమిషం అండి. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం తీసుకుపోయేటువంటి అంశాలు ఒకసారి చూద్దామండి. రూపనామములు రెండు ఏకం చేసి భగవన్నామ స్మరణ చేయటమే ధ్యానము అన్నారు. మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం, వస్తువుకు 5 లక్షణాలు ఉంటాయని. అస్థి భాతి ప్రియము, సద్వస్తువుకైతే అస్థి భాతి ప్రియము, రూపము, నామము అని. అందుట్లో మనం రూపనామములను కనుక మనం చేసినట్టయితే రూపాన్ని రూపంగాను, నామాన్ని నామాన్ని కాకుండా రూపనామాలని ఏకీకృతం చేయాలి అనేది ఇక్కడ స్వామివారు చెప్పబోతున్నారు. అంటే ఏ రూపాన్ని అయితే నువ్వు హృదయంలో ప్రతిష్ఠించుకున్నావో అదే నామాన్ని నువ్వు నోట్లోకి రావాలి, నువ్వు జపం చేయాలి. కాబట్టి నువ్వు రూపాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి, నామాన్ని నోటి ద్వారా అనాలి. ఈ రెండు ఒకేసారి ఏకత్వంలో సాధించాలి అనేటువంటిది ఈ పేరా యొక్క ప్రధాన ఉద్దేశం. చూద్దామండి. కేవలం కన్నులు మూసుకొని శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ స్మరించినంత మాత్రమున మంత్రం కాదు. ఆ స్మరించటము టేప్ రికార్డు కూడా చేస్తుంది, గ్రామఫోన్ ప్లేట్ కూడా చేస్తుంది. అట్లా చేయకూడదు. ఆ రామును హృదయంలో ప్రతిష్ఠ చేసుకొని శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అని నామాన్ని స్మరించినప్పుడే రూపనామములు రెండు ఏకమై అందులో ప్రకాశవంతమైన అనుగ్రహము మన యొక్క అంధకారము నిర్మూలన చేయగలదు. పాజిటివ్ నెగటివ్ రెండు చేరి లైట్ మాదిరి వచ్చి చీకటిని ఎట్లా దూరం చేస్తుందో అదే రీతిగా రూపనామములు రెండు ఏకమై స్మరించటమే ధ్యానం అన్నారు. రెండు ఏకమైపోవాలి అని చెప్పారు. ఇక్కడ మనం హృదయంలో రూపాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి, బయట నామాన్ని ఉచ్చరించాలి అనేటువంటిది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. దేనికి దానికి యాంత్రికంగా చేస్తే కుదరదు. కేవలం నేను నామాన్నే చెప్పిస్తానండి యాంత్రికంగా అంటే యంత్రాలు కూడా చదువుతాయా? గ్రామఫోన్ రికార్డులు, టేప్ రికార్డులు ఇవి కూడా ఉన్నాయి, దాని మాత్రం ఉపయోగం లేదు. కాబట్టి నువ్వు హృదయంలో రూపాన్ని ప్రతిష్ఠించుకొని నాలుక మీద నామాన్ని ఉచ్చరించినప్పుడే నీలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం నిర్మూలన జరుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఆ రూపము నామము ఏకీకృతం ఎలా అంటే పాజిటివ్ నెగిటివ్తో పోల్చారు. ఒక కరెంటు బల్బు వెలగాలంటే నెగిటివ్ కావాలి, పాజిటివ్ కావాలి. ఆ రెండు కలిసినప్పుడే కరెంటు బల్బులో ప్రకాశం ఎట్లా ఉంటుందో అలాగే నీ హృదయంలో రూపము, నీ నోట్లో నామము ఏకీకృతమైనప్పుడు మాత్రమే దాని యొక్క సాఫల్యత జరుగుతుంది. దాన్ని ధ్యానం అని కూడా అంటారని కూడా స్వామివారు చెబుతున్నారు. దీనికి వచ్చిన ఉదాహరణ చెప్తున్నారు. ఎందుకయ్యా పుట్టావు అంటే సత్య కోసం అని అంటారు. ఎందుకయ్యా చస్తున్నావు అంటే మరి పుట్టడం కోసం అంటారు. మనకు తెలిసిన జవాబులు ఆ రెండే. దేనికంటే మనమంతా అప్పుడప్పుడు జపం చేసుకుంటూ ఉంటాం, పునరపి జననం పునరపి మరణం అని. అంటే మరి చావటం దేనికంటే పుట్టడం కోసం, పుట్టడం దేనికంటే చావటం కోసం. ఈ విధమైనటువంటి లోకంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి జవాబు. కానీ ఆధ్యాత్మికంగా కొంచెం ముందుకు వెళ్ళి దాని యొక్క జవాబు కనుక పరిశీలించినట్టయితే జన్మం ఎందుకయ్యా అంటే జన్మ రాహిత్యం కోసం అని, మరణం ఎందుకయ్యా అంటే మరణ రాహిత్యం కోసం అని చెప్పాలి. ఈ రెండు మనం కాంక్రీట్ సూత్రాలు అతిపెట్టుకోవాలి. జన్మ దేనికి అంటే జన్మ రాహిత్యం. మనం పుట్టాము అంటే మళ్ళా అలాంటి పుట్టుక మళ్ళా పుట్టకూడదు, అసలు పుట్టకూడదు. మరణించాము అంటే ఒకవేళ పుట్టాం అయిపోయింది,
జన్మ ఎత్తాం, పెరిగాం, అంతా అయిపోయింది, అంత్యంలోకి వచ్చాం, మరణిస్తున్నాం. మరణ రాహిత్యం, మళ్ళా పొరపాటున కూడా పుట్టడం కానీ మరణం కానీ ఉండకూడదు. కాబట్టి జన్మ అనేది జన్మ రాహిత్యం కోసం, మరణం అనేది మరణ రాహిత్యం కోసం అనేది మనం స్వామివారు ఖరాఖండిగా ఇక్కడ చెబుతున్నారు. అదే సరైనటువంటి జవాబు. మరణం మరణ రాహిత్యం కోసం, జన్మ రాహిత్యం కోసం. అంతేకాదు జన్మ మరణం కోసం కాదు, మరణం జన్మం కోసం కాదు. మనకు జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అనే సూత్రం ఉంది. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు అనే సూత్రం చెబుతూ ఉంటాం మనం. ఆ విధంగా చెప్పుకున్నప్పుడు ఇప్పుడు స్వామివారు చెప్పినటువంటి జన్మరాహిత్యం కోసం, మరణం మరణరాహిత్యం కోసం అనేటువంటిది మనకు పొసగదు, ఆ అర్థం పొసగదు. దేనికంటే మరి ఆ సూత్రం వేరు. కాబట్టి ఇక్కడ మన స్వామివారు ఏం చెబుతున్నారంటే మరణం మరణరాహిత్యం కోసము, జన్మరాహిత్యం కోసం. అంతేకాదు జన్మ మరణం కోసం కాదు, జన్మించామంటే మరణం కోసం కాదు, అంటే బ్రతికుండంగానే ముక్తి పొందాలి అనేటువంటిది జీవన్ముక్తి అంటాం మనం. మరి పురంధరదాసు, త్యాగరాజు, రామదాసు వీళ్ళంతా కూడా సజీవంగా ముక్తి పొందారు. అంటే అంత్యకాలం కాకుండానే వాళ్ళు మోక్ష పదంలో, అంటే భగవంతుని యొక్క హృదయంలో వాళ్ళు చక్కగా చోటు సంపాదించుకొని వాళ్ళు జీవన్ముక్తి పొందారు. అదన్నమాట అక్కడ. కాబట్టి జన్మ మరణం కోసం కాదు, మరణం జన్మం కోసం కాదు. ఒక మరణించామంటే మళ్ళా పునర్జన్మ ఉండకూడదు మనం. అందుకనే మనం చనిపోయినటువంటి వాళ్ళకు కూడా అంత్యక్రియలు చేసేటప్పుడు పునర్జన్మ రాహిత్య ప్రాప్తి రస్తు అని కూడా వాళ్ళు పునరావాస ప్రాప్తి ఉండకుండా ఉండాలి అని మళ్ళీ వాళ్ళు దీవిస్తూ ఉంటారు. జననము తిరిగి జన్మ లేకుండా, మరణం తిరిగి మరణం లేకుండా ఉండేటందుకు మనం కోరాలి. అన్నం తింటున్నాం, ఆకలి తీరడం కోసం ఉంటున్నాం. అది తాత్కాలికమైనటువంటి జవాబు. ఎందుకు తింటున్నాం? అన్నం తినకుండా ఉండేందుకు. చూసారా స్వామివారు చెబుతున్నారు, అన్నం దేనికి తింటున్నాం అంటే ఆకలేసి తింటున్నాం అంటాం మనం జనరల్గా. కానీ ఆకలి తీరటం కోసం కాదు అక్కడ. అన్నం తినకుండా ఉండేందుకు మనం అన్నం తింటున్నాం. అంటే అన్నం అమృతం అని పేరు అన్నానికి. అలాంటి అమృత సేవనం వల్ల మళ్ళా తిరిగి అన్నం అనేటువంటిది మనం తినకుండా ఉండాలి, అంటే మళ్ళా జన్మ ఎత్తకుండా ఉండాలి అనేటువంటిదే అక్కడ అంతరార్థం. ఇది చక్కని జవాబు. మందు ఎందుకు తింటున్నాము? మందు తినకుండా ఉండే కోసం తింటున్నాం. నిజంగా మనం ఏదో రోగం వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ఏదో చిట్టా రాస్తారు, మందులు వాడుకుంటూ ఉంటాం. ఆ మందులు దేనికి సేవిస్తున్నాము అంటే మళ్ళా జన్మలో అలాంటి మందు కోసం మనం ఆశించకూడదు అనమాట. మళ్ళా ఇలాంటి మందు తినవలసి వస్తుంది అనేటువంటి ఆకాంక్ష మనకు ఉండకూడదు. అందుకనే తిరిగి రోగం రాకుండా ఉండడం కోసమే మనం మందు వేసుకుంటున్నాం అనేది గమనించాలి ఇక్కడ. కాబట్టి మళ్ళా అన్నం తినడం కోసం అన్నం తింటలేదు మనం. అలాగే మళ్ళా మందు తినాలనే ఉద్దేశంతో మందు తింటలేదు. అది అక్కడ జన్మరాహిత్యం కోసం తింటున్నాము, ఇక్కడ కూడా జన్మరాహిత్యం కోసమే మనం రోగ నివారణ కోసం మనం మందు సేవిస్తున్నాం. మందు తినకుండా ఉండే కోసం తింటున్నాం. రోగ నివారణ అంటే ఆ మందుతో రోగ నివారణ కావచ్చు, మరి ఇంకో రోగం రావచ్చు. ఒక్కోసారి మన మందులు పడకపోతే, సరైనటువంటి మందులు వాడకపోతే, సరైనటువంటి డాక్టర్స్ రికగ్నిషన్ అంటే ఐడెంటిఫికేషన్ సరిగా లేకపోతే, ఒక రోగానికి మరొక మందు, ఒక కంటికి బదులు మరొక కంటికి ఆపరేషన్ చేసినటువంటి సంఘటనలు కూడా మన పేపర్లో చూసాం. ఎడం కంటికి శుక్లం అయితే కుడి కంటికి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక్కోసారి ఇలాంటి తికటా మకటా వ్యవహారాల్లో మనం మందు సేవనం వల్ల ఉన్న రోగం పోకపోవచ్చు, కానీ ఇంకో రోగం కూడా రావచ్చు. మందు తినకుండా ఉండే కోసమే, రోగం రాకుండా ఉండే కోసమే. కాబట్టి మందు దేనికి వేసుకుంటున్నామంటే మళ్ళా మందు తినకుండా ఉండటం కోసము, అంటే మళ్ళా రోగం రాకుండా ఉండటం కోసం చేస్తున్నాం. కనుక మనం ఈనాడు కర్మలు ఎందుకు చేయాలంటే తిరిగి కర్మలు చేయకుండా ఉండటానికి. మనమంతా కూడా కర్మ ఉంది మనకు. భగవంతుడు నాకేం కర్మల్లో చేయాల్సినవి అన్నాడు, అయినా సరే మీకోసం చేస్తున్నాను అన్నాడు. నీతం కురు కర్మత్వం అన్నది భగవద్గీత. నీ యొక్క డ్యూటీలు చేయవయ్యా అన్నది. కాబట్టి మరి అకర్మకృత్ ఎవడూ లేడు. నకశ్చిక్షణమపి జాతతేష్టత్య కర్మకృత్ అని ఉంది సూత్రం. అంటే పుట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా కర్మ చేయవలసిందే. ఒక్కోసారి ముసలాయన నేనేం చేయటం లేదు అంటాడేమో, ఒక శ్వాసక్రియ చేస్తున్నాడు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. నిరంతరం మరి శ్వాసక్రియ పనిచేస్తోంది, జీర్ణక్రియ పనిచేస్తోంది, ఇవన్నీ కూడా మనకు పనిచేస్తున్నాయి. మనకు అసంకల్పిత ప్రతీకార చర్యలు మన శరీరంలో బోలెడు జరుగుతున్నాయి. అంటే నీ యొక్క సంకల్పం లేకుండానే అక్కడ రియాక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ కర్మ జరుగుతోంది. కాబట్టి మనం కర్మలు చేస్తున్నాం. ఆ కర్మలే కాకుండా నువ్వు ఇచ్ఛాపూర్వకమైనటువంటి
నియతమైనటువంటి విహితమైనటువంటి కర్మలు నువ్వు చేయకుండా ఉండటం కోసమే నువ్వు కర్మ చేయాలి. ఈ కర్మ చేస్తున్నాను అంటే ఈ కర్మ చేసేటువంటి అవకాశం మళ్ళీ మనకు రాకూడదు అనేటువంటి పునర్జన్మ రాహిత్యం కోసం మనం కర్మలు చేయాలి. అంటే సత్కర్మలు చేయాలి అని అర్థం. ఆ సత్కర్మలు కూడా మనం భగవంతునికి అర్పించాలి. అలాంటి సకల కర్మలు భగవంతునికి అర్పణ చేసినప్పుడు ఇక నీకు పునర్జన్మ అనేది ఉండదు అనేది ఇక్కడ స్వామి చక్కగా పరోక్షంగా చెబుతున్నారు. అంటే కాయం రాకుండా కర్మలు లేవనే అంతరార్థం. నీకు అసలు పుట్టడం అనేది లేదు, పుడితే గాని కాయం రాదు, కాయం ఉంటే గాని కర్మలు లేవు. కాబట్టి అసలు కాయమే లేదు అంటే నీకు జన్మే లేదు అంటే ఇక కర్మలే ఉంటాయి. కాబట్టి ఆ విధంగా తిరిగి పుడితే కదా కాయం వచ్చేది. కాయం అంటే దేహం. నీకు పునర్జన్మ ఉన్నప్పుడే దేహం వస్తుంది. ఆ దేహం ఉన్నప్పుడే అక్కడ డ్యూటీస్ ఉంటాయి. ఆ డ్యూటీస్ నువ్వు చేయాలి. అసలు దేహమే నాకు అక్కర్లేదు అంటే పునర్జన్మ రాహిత్యం కోసం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో, మళ్ళా పుట్టకుండా ఉండేందుకు మనం దేనికి ఏదైతే దైవ ప్రీత్యర్థం మనం కర్మలు చేస్తామో అప్పుడు ఇక జన్మ లేదు, దేహము లేదు, కర్మలు లేవు. కాబట్టి కాయము వచ్చినప్పుడే కర్మలు చేస్తాం అంటే కాయము రాకుండా కర్మలు లేవనేటువంటి అంతరార్థం ఇక్కడ మనకు బోధిస్తున్నది. ఈ మరణ చింతన మరచిపోవటం చేతనే మనం అనేక రకములైనటువంటి పాపాలకు పాల్పడుతున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి మరణాన్ని మనం పొందదలుచుకోవట్లేదు. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహమే పరమేశ్వర అని అంటుంటాం. మనం అనాయాస మరణం నాకు ఇవ్వయ్యా, కుర్చీలో కాఫీ తాగుతున్న వాడిని కాఫీ తాగుతున్నట్టే పోవాలి అని మనం కోరుకోవాలి. అంతేగాని ఏ అపోలోకోలో మంచి ఉన్నాయి కదా అని హాస్పిటల్స్కి వెళ్ళి ఒక 30 లక్షలు ఖర్చు పెట్టి మనం పోతూ వాడిని చివరి కంటి నీరు పెట్టడానికి కూడా వాడి కళ్ళలో నీళ్లు ఉండవు. అలాంటిది కాదు సావు. కాబట్టి మరణం చింతన మరచిపోవటం చేతనే మనం అనేక రకమైనటువంటి పాపాలకు పాల్పడుతున్నాం. ఈ మరణం అనేది ఉన్నది అని మనకు తెలియదు. మన ముత్తాత పోయినాడు, తాతగారు పోయినారు, నాన్నగారు పోయినారు, అందరూ పోయినారు. ఇదంతా మనకు తెలుసు. రేపు మనము పోతామని తెలుసు. కానీ ఏమిటో ఆ ధీమా ఏమిటో మనకు తెలియదు. కానీ నేను శాశ్వతం అనుకుంటాడు ప్రతి ఒక్కడు కూడా. నాకు అసలు సావు లేదంటాడు. దేనికంటే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయి, ఇక నాకు మరణం ఎట్లా వస్తుంది అనుకుంటాడు. ఈ మరణం అనేది ఆరోగ్యవంతుడికి వస్తుంది, అనారోగ్యవంతుడికి కూడా వస్తుంది అనేటువంటి విషయం వీటికి స్పృహ ఉండదు. ఒక్కోసారి కాఫీ తాగుతున్నవాడు తాగుతున్నట్టు పోతుంటాడు ఆరోగ్యవంతుడు. వాడికి అక్కడ అక్కర్లా, వాడికి డేట్ ఆఫ్ డెత్ అక్కడ రాసి పెట్టుందంతే. కాబట్టి మంచంలోనే పడాలి, అవయవాలన్నీ పడిపోవాలి, ఏది పనిచేయకూడదు, ఇంద్రియాలు పనిచేయకుండా ఉన్నప్పుడు మాత్రమే వీడు రేపో మాపో పోతాడు అనేటువంటిది ఈ రోజుల్లో నిర్ధారణ లేదు. బజార్కి వెళ్ళాడంటే వాడు వస్తాడని నమ్మకం లేదు. అలాంటి ఆకస్మిక మరణాలు, అనిశ్చిత మరణాలు, అనూహ్యమైనటువంటి మరణాలు మనకు జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి మరణ చింతన కూడా మనం ఒక్కోసారి చేస్తుండాలి. ఆ మరణ చింతన ఎప్పుడైతే ఉన్నదో మనం మరణించేలోపు మంచి పనులు చేయాలి, సత్కర్మలు చేయాలి, భగవంతుని మనం మెప్పించాలి, భగవంతునికి నచ్చే పనులు చేయాలి అనేటువంటి ఆలోచన మనలో వస్తుంది. చక్కగా విచారణ తెలిపితే మనం ఎప్పుడు వస్తుంది అనుకుంటాం, ఇప్పుడు చేయవలసిందంతా చేస్తుంటాం. కాబట్టి ఆ డేట్ ఆఫ్ డెత్ అనేటువంటిది ఎవరో ఆలోచించట్లేదు. డేట్ ఆఫ్ బర్త్ను మాత్రం ప్రతి సంవత్సరం ఒక నెల ముందే ప్లాన్ చేస్తాడు. వచ్చే నెలలో డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి మనం ఏం చేయాలి, ఎంతమందిని పిలవాలి, షష్ఠి పూర్తి చేయాలన్నా, మరి ఇంకా 70 సంవత్సరాలు నిన్నటువంటి భీమరథశాంతి చేయాలన్నా, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడు. అసలు నిజంగా అలాంటి మరణ చింతన కనుక మనకు ఉంటే వీటి మీద అంత ఆసక్తి మనకు ఉండదు. ఇతరులు మనకు చేసినటువంటి అపకారము, మనము ఇతరులకు చేసినటువంటి ఉపకారము, ఈ రెండును మర్చిపోవాలి. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, గురువు గారు కూడా ఎన్నో సత్సంగాల్లో మనకు చెప్పారు. ఇక్కడ రెండు మనం గుర్తుపెట్టుకోవాలండి. నేను అనేక పర్యాయాలు చెప్తాను, మనము వదలవలసినవి 2 ఉన్నాయి, ఉంచుకోవాల్సినవి 2 ఉన్నాయి. 2 వదలాలి, 2 జాగ్రత్తగా అట్టిపెట్టుకోవాలి. ఏమిటి చూద్దాం. అవి ఇతరులు మనకు చేసినటువంటి అపకారం మర్చిపోవాలి. ఎవరో మనం తిట్టారు, కఠినంగా తిట్టారు. నిజంగా ఆ తిట్లు ఎవడ పడడు, నిజంగా జీవుని ఎదురున్నవాడు అయితే ఎవడ పడ్డా ఆ తిట్లు. కానీ స్వామివారు ఎంత తేలిగ్గా చెబుతున్నారంటే, అలాంటి వాడు వాక్కు ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, చేత ద్వారా కానీ, ప్రకరణాలే కదండి మనకు తప్పులు చేసినా ఒప్పులు చేసినా. కాబట్టి వాడు దేంతో చేసినా సరే నీకు చేసినటువంటి అపకారాన్ని నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు మర్చిపో. మనం ఇతరులకు చేసినటువంటి ఉపకారం మర్చిపోవాలి. ఎవరికైనా 5 పైసలు ఇస్తే మనం 50 సార్లు చెప్పుకోకూడదు, నేను 5 రూపాయలు ఇచ్చాను, నేను 5 రూపాయలు ఇచ్చాను.
ఆ విధంగా చేసినటువంటి పుణ్యం కాస్త కూడా పోతుంది. కాబట్టి ఇతరులు చేసినటువంటి అపకారం మర్చిపో, నువ్వు ఇతరులకు చేసినటువంటి ఉపకారం మర్చిపో. ఈ రెండు వదలాల్సిందండి. ఇక ఇతరులు మనకు చేసినటువంటి అపకారము, మనం ఇతరులకు చేసినటువంటి ఉపకారము మన మనసులో ఉంటే మాత్రం మనం ఊరికే ఉండలేము. చూసారా, ఎవరైనా కొట్టడం కానీ మనల్ని తిట్టడం కానీ చేసినప్పుడు, ఉదాహరణకు దుర్యోధనుడు ఉన్నాడు. ఆ దుర్యోధనుడు ఎప్పుడో పాండవుల్ని ఏ విధంగా దెబ్బతిద్దామా, ఎట్లా పగ తీర్చుకుందామా, వాడికి నిద్ర పట్టదండి. ఆ దుర్యోధనుడికి ఎంతసేపటికి పాండవుల చింతనే, వాళ్ళని ఎట్లా రాచి రంపాన పెట్టాలి, వాళ్ళని ఏ విధంగా నిర్జించాలి, వాళ్ళని ఎట్లా నామరూపాలు లేకుండా చేయాలి అనేటువంటి ఆ క్రోధ చింతన వల్ల, ఆ అపకార భావాన్ని పదే పదే తలుచుకోవటం వల్ల వాడికి నిద్ర పట్టదండి. కాబట్టి మనకు చేసినటువంటి అపకారము, ఇతరులు మనకు చేసినటువంటి అపకారము, మనం ఇతరులకు చేసినటువంటి ఉపకారం మన మనసులో ఉంటే మాత్రం మనం ఊరికే ఉండలేము. కాబట్టి ఇతరులకు చేసినటువంటి ఉపకారం కూడా మనం పదే పదే మననం చేయకూడదు. మనకు ఎవరైనా అపకారం చేస్తే దాన్ని మనసులో పెట్టుకుంటే తిరిగి వారికి అపకారం చేయడానికి మనసు తహతహలాడుతుంది. ఇందాక చెప్పుకున్నాం మనం మన దుర్యోధనుడి గురించి. ఎప్పుడు వాడికి ఒకటే చింత. అలాగే హిరణ్యకశిపుడు ఎంతసేపు ఆ శ్రీహరి మీద పగబట్టాడు. ఆ పగని ఎట్లా రగల్చుకోవాలి, ఎట్లా పగ తీర్చుకోవాలి, ఎట్లా వాడి సంగతి ఏంటో తేల్చాలి అనేటువంటి నిరంతర చింతనలో అతను దైవాన్ని మర్చిపోయినటువంటి సంఘటన అన్నమాట. కాబట్టి ఇతరులు చేసినటువంటి అపకారం మనం తలుచుకోకూడదు. నిజంగా అక్కడ శ్రీహరి చేసినటువంటి అపకారం కూడా ఏం లేదు, దురహంకారం అనమాట. నాకంటే శ్రీహరి ఏం గొప్ప అనేటువంటి ఆ దురహంకారమే ఇక్కడ అనమాట. కాబట్టి మన మనసులో ఉండేటువంటి మాత్రము మన ఊరిక ఉండలేము. మనకు ఎవరైనా అపకారం చేస్తే దాన్ని మనసులో పెట్టుకుంటే వారికి తిరిగి అపకారం చేయడానికి మనసు తహతహలాడుతుంది. ఎవరైనా కొట్టినా తిరిగి వాడి సంగతి ఏంటో తేల్చాలి, ఎవరైనా తిట్టినా సరే వాడి సంగతి ఏంటో తేల్చాలి అనేందుకు మన మనసు ఊళ్ళూరుతుంది, తహతహలాడుతుంది, కొత్త కొత్తలాడిపోతుంది, ఎట్లా పగ తీర్చుకోవాలి అని. కాబట్టి దాన్ని మనసులో పెట్టుకోవద్దు అంటున్నారు స్వామి. మనం ఎవరికైనా ఉపకారం చేశామంటే మనము చేసిన ఉపకారమునకు తిరిగి ఉపకారమును అందుకోవటానికి సిద్ధంగా ఉంటాము. నిజంగా మనం ఎవరికైనా హెల్ప్ చేశాం, మనం ఏమనుకుంటాం, మనం చేశాం కాబట్టి ఫలానా వారికి ఫలానా హెల్ప్ చేశాం కాబట్టి నాకు ఫలానప్పుడు మళ్ళీ ఈయన కూడా హెల్ప్ చేయాలి అనేటువంటిది మనం ఆశిస్తూ ఉంటామండి జనరల్గా. ఈ రెండు మర్చిపోతే ప్రతిఫలాపేక్ష మనకు ఉండదు. కాబట్టి ఇతరులు చేసినటువంటి అపకారం కానీ మనం ఇతరులు చేసినటువంటి ఉపకారం కానీ ఈ రెండు కనుక మర్చిపోతే ఆ ప్రతిఫలాపేక్ష మనకు ఉండదు. దానికి విరుద్ధమైనటువంటి భావములు మనలో రావు. అపకారాన్ని మర్చిపోతే వాడి మీద ప్రతీకారం అంచి ఉండదు. ఉపకారం చేసినప్పుడు మనల్ని మనం పొగుడుకుంటే అది కూడా అది ప్రతిఫలాపేక్ష అవుతుంది, అది కూడా ఉండదు. కాబట్టి మనం ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఈ రెండింటికి ముడిపెట్టారు, ప్రపంచంతో ముడిపెట్టారు. ఇతరులు చేసినటువంటి అపకారం కానీ మనం ఇతరులు చేసినటువంటి ఉపకారం కానీ దీన్ని ఒకే ఒక రౌండ్ చుట్టారు స్వామి. ప్రపంచం, ఈ ప్రపంచాన్ని మనం మర్చిపోవాలి, బ్రహ్మను మాత్రమే తెలుసుకోవాలి. అందుకనే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అంటుంటాం మనం. ఆ సత్యమైనటువంటి బ్రహ్మను పట్టుకోవాలి, మిథ్య అయినటువంటి ప్రపంచాన్ని వదిలేయాలి. అంటే ప్రకృతి ఆరాధన బదులు పరమాత్మ ఆరాధన మనం అలవర్చుకోవాలి. పడిన కష్టాలంతా కూడా మర్చిపోవాలి. ఆ విధమైనటువంటి ఆరాధనలో సర్వం బ్రహ్మమయం, బ్రహ్మచింతన, పరమాత్మ చింతన అనేటువంటి ఒక గోల్ రీచ్ అయ్యేటప్పుడు మనకు ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, ఎంతో మంది నిరుత్సాహపరుస్తారు, నీరసపరుస్తారు. అలాంటి వాటిని కూడా మనం మర్చిపోవాలి. ఏవి జ్ఞాపకమునందు ఉంచుకోవాలి, ఏవి జ్ఞాపకమునందు ఉంచుకోవాలి, ప్రాప్తించే మరణాన్ని మాత్రం హృదయంలో ఉంచుకోవాలి. అవే మనం చేయవలసినవి. కాబట్టి వన్ మినిట్, మీ పనులు మీరు చూసుకోండి. కాబట్టి ఏవి జ్ఞాపకం మందు ఉంచుకోవాలి, ప్రాప్తించే మరణాన్ని మాత్రం మనం హృదయంలో ఉంచుకోవాలి. ఇవి మనం చేయవలసినటువంటి పనులండి. ఒకనొక సమయంలో ఒక గృహానికి ఒక మహర్షి వచ్చాడండి. వారిచ్చినటువంటి ఆతిథ్యాన్ని అందుకున్నాడు. తర్వాత వెళుతూ యజమానితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ముందుకు చేయవలసినటువంటి పనులు ఏమిటో చేసుకో అన్నాడండి ఆ మహర్షి. ఆ యజమానితో అన్నాడు, అబ్బాయి
నువ్వు జాగ్రత్తగా ఉండాలి నాయన, ముందు ముందు మనకు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో నువ్వు చేయవలసినటువంటి పనులు జాగ్రత్తగా చేసుకో అన్నాడండి. ఆ గృహస్థుడు ఆశ్చర్యపోయి, ఏమిటి స్వామి అట్లా అంటున్నారు అని అడిగాడు. అందుకు మహర్షి, భగవత్ కటాక్షం చేత నాకు దివ్య దృష్టి ఉన్నది కలదు కనుక చెబుతున్నాను, మీ యొక్క జీవితం కేవలం 5 దినములు మాత్రమే కలదు. ఈ 5 దినములలో నీవు చేయవలసిన కార్యములు, చూసుకోవలసిన పనులు ఏమైనా ఉంటే సిద్ధం చేసుకో అని చెప్పాను. సరే, ఆ మాట విన్నాడు. ఆ మహర్షి గారు చెప్పారు, ఏమయ్యా నీకు 5 రోజుల కంటే లేదు, వాళ్ళ 12వ తారీఖు కరెక్ట్గా 17వ తారీఖు నీ డేట్ ఆఫ్ డెత్. ఈ 5 రోజుల్లో నీ లావాదేవీలన్నీ పూర్తి చేసుకో, కావాలంటే కాస్త మంచి పనులు కూడా ఏదైనా చేసుకో అని చెప్పారు. ఈ మాట విన్నాడండి. ఇతను మహర్షే, ఇతని మాటలు తప్పునవి కావు, తప్పక నాకు 5 దినముల్లో మరణం ఉంటున్నది, రాత్రింబవులు మరణం మరణం అని అన్నపాతలు మాని అన్న పానాదులు మాని దీనినే చింతించుకుంటూ మంత్రం ఎక్కాడు. ఇక అతనికి ఇట్లాంటి అయినా మనకు భాగవతంలో ఆయన తగిలాడు, పరీక్షిత్ మహారాజు గారు. ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. ఆయన బెమ్మేరు పళ్ళ, ఆయన స్థితప్రజ్ఞుడు కాబట్టి ఆ 7 రోజుల్లో ఏ కథలు వింటే మనకు మోక్షం వస్తుంది, జన్మ రాహిత్యం వస్తుంది, మరణ రాహిత్యం వస్తుందని ఇందాక చెప్పినటువంటి పాయింట్లన్నీ ఆయన అవగాహన చేసుకున్నాడు. కాబట్టి ఆయన 7 రోజుల్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈయన అట్లా కాకుండా ఈయన ఇక 5 రోజులకు వస్తే పెళ్ళాం కాఫీ ఇస్తున్నా సరే, దేనికే నేను 17వ తారీఖు వెళ్తా కదా, ఇక నాకు దేనికి బ్రూ కాఫీ, అన్నం పెడుతుంటే ఇంకనే నాకు దేనికి అన్నం, ఎల్లుండి 17వ తారీఖు వెళ్ళేవాడికి అని ఈ విధంగా ఆ భార్య కాఫీలు ఇస్తున్నా, అన్నాలు పెడుతున్నా, పలహారాలు పెడుతున్నా, ఇవన్నీ అన్నపానాదుల్ని మానేసి ఇక మరణం 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 17వ తారీఖు మరణం, 17వ తారీఖు మరణం, 17వ తారీఖు మరణం అని చింతిస్తూ కూర్చున్నాడండి. సరే, 5వ దినం ఆ ఋషి వచ్చాడు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్నిటికంటే ప్రమాదమైంది చింత అండి. చితా చింత ద్వయోర్ మధ్యే చింతా నామ గరియసి, చితా దాహతి నిర్జీవం, చింతా ప్రాణయుతం వభుహు అని చెప్పాడు శాస్త్రంలో. చిత అంటే మనల్ని పోయిన తర్వాత మన కళేబరాన్ని పేల్చేటువంటి చితి అండి. చింత అంటే దిగులండి. ఈ చితా చింత రాసేటప్పుడు మీకు ఒకటే గుర్తుంటుంది, మధ్యలో 0 లేదు. చితకు 0 ఉండదు, చింతకు 0 ఉంటుంది. ఆ చిత ఏం చేస్తుందిట, పాపం ఒక నియమం పెట్టుకున్నది, చనిపోయిన వాడినే నేను కాలుస్తాను, బ్రతికున్న వాడిని కాలుతాను అని నియమం పెట్టుకుంది. ఏదో ఆ శ్మశానంలో ఉన్నటువంటి ఆ చితి. ఈ చింత ఏం చేసింది, నాకు వాడక్కర్లేదండి, నాకు బ్రతికున్నాడు కావాలి, మంచి పుష్టిగా తుష్టిగా తింటున్నటువంటి వాడు నాకు కావాలి, అలాంటి వాడిని ప్రాణం ఉండగానే నేను దహించి పారేస్తాను అంటోంది చింత. కాబట్టి మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆ చితేమో ప్రాణం లేని వాడిని కాలిస్తే, చింత ప్రాణం సజీవంగా ఉన్నటువంటి వాడిని కాలుస్తుంది. కాబట్టి మన మనసులో ఎలాంటి విషయంలోనైనా సరే దిగులు పడకూడదు. మీరు దిగులు పడి చేసేది ఏం లేదు. మీ మనవాడికి ఇంజనీరింగ్ సీట్ రానంత మాత్రాన మీరు అక్కడ పొడిచేది ఏం లేదు. ఒకవేళ మీరు ఏమన్నా ఏం చేసినా మీ వల్ల కాదు, అది అవ్వాల్సినటువంటి వాళ్ళు అవుతుంది. కాబట్టి అనవసరంగా దిగులు పడి మన మనసులో పాటు చేసుకోకూడదు. ఇప్పుడు వీడు కూడా ఏం చేశాడంటే, ఈయన దిగులు పడుతున్నాడు చింత మరణం మరణం అని. 5వ రోజున మళ్ళా మహర్షి గారు వచ్చారు. ఈ 5 దినముల్లో నీవేమైనా మంచి పనులు చేశావా అని అడిగారండి, పుణ్యం చేశావా అని అడిగాడు. అతడు చెబుతున్నాడు, 5 దినముల్లో నాకు మరణం అని తెలిసింది, తెలిసినప్పటి నుండి మరణమే మరణమే అని మరణ చింతన కోసం ఉంటున్నాను. పుణ్యం పాపం ఏమీ చేయలేదు, ఈ 5 దినములు మరణ చింతనలోనే ఉంటున్నాను, కానీ ఏ పాప పుణ్యములు నా సంకల్పంలో రాలేదు అని చెప్పాడు. చాలా తావు కబురు చల్లగా చెప్పాడండి. ఏమంటే మీరు చెప్పిన దగ్గర నుంచి ఆ చావుకు సంబంధించినటువంటి దిగులు పట్టుకుంది నాకు. మరణం మరణం అని దిగు నేను కలవరిస్తూ ఈ 5 రోజులు అన్నం పెట్టినా తినలేదు, కాఫీలు తాగలేదు, అన్న పానయ్యాలు ఏం పుచ్చుకోలేదు, ఈ విధంగా నేను శుష్కించిపోయినానండి అన్నాడండి. ఏ పాప పుణ్యాలు కూడా నేను చేయలేదు, పాప చింతన చేయలేదు, పుణ్య చింతన కూడా చేయలేదు. అప్పుడు ఆ మహర్షి మరణ చింతన హృదయమును చేరేటప్పటికీ పాప చింత నీ నుండి పారిపోయింది. చూసావయ్యా, మరణం అనేది ఎప్పుడైతే నువ్వు ఆలోచించావో, మరణాన్ని గురించి నువ్వు తీక్ష్ణంగా తీవ్రంగా ఎప్పుడైతే ఆలోచించావో, నువ్వు పాపము చేయలేదు, పుణ్యము చేయలేదు. అంటే ఆ పాప పుణ్య చింత నీ నుంచి పారిపోయింది. పాప చింత ఎప్పుడు వస్తుందంటే భవిష్యత్ యొక్క అభివృద్ధి పనులు మన హృదయం లోపల ప్రజ్వరిల్లుతుండే సమయంలో పాప చింతలంతా బయలుదేరుతాయి. శభాష్, నువ్వు కేవలం మరణాన్ని గురించి ఆలోచించావు కాబట్టి పుణ్యం లేకపోతే అట్లా ఉంచు, ముందర పాప చింతన మాత్రం చేయలేదు. ఆ పాప చింతన దేనికి చేయలేకపోయావు అంటే
నువ్వు మరణ చింతన చేసావు కాబట్టి, నీ యొక్క మరణాన్ని గురించి నువ్వు లక్ష్యంగా పెట్టుకున్నావు కాబట్టి. కానీ మరి ఇంకా మిగతా విషయంలో ఏం జరుగుతుందంటే, పాప చింత ఎప్పుడు నీకు తగులుతుందంటే, నువ్వు ఎప్పుడు భవిష్యత్తు కోసం అభివృద్ధులు మన హృదయం లోపల ప్రజ్వరిల్లుతుంటే, ఎప్పటికప్పుడు ఫ్యూచర్ ప్లాన్ చేస్తుంటాం. డే వైజ్ మనం ఫ్యూచర్ ప్లాన్ చేస్తామండి మనం. అంటే రేపేం చేయాలి, ఇంకా మనం కుటుంబ అభ్యున్నతికి మనం ఏం చేయాలి, మన పిల్లవాడు పైకి రావాలంటే ఏం చేయాలి, మన పిల్లకి పైకి రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. దానికి కుమారుడు ఇప్పుడు పుట్టాడు అనుకోండి, కుమారుడి పేరుతో 10,000 డిపాజిట్లు చేయాలనుకుంటాం మనం. ఎందుకోసం? ఫారిన్లో చదవాలని. కొడుకు పుట్టాడు, వాడు ఎట్లా పెరుగుతాడో ఏమవుతాడో ఏమీ తేలలేదు. ఆ విధంగా మనం కొడుకు పుట్టాడో లేదో, ఇంకా ఆయనకి పేరు పెట్టకూడలేదు, వాడిని ఏదో డాక్టర్ చేయాలని, వాడిని ఏదో ఇంజనీర్ చేయాలని, వాడికి ఏదో డిపాజిట్లు కట్టడం, వాడిని ఫారిన్ కూడా పంపిద్దాం అనేటువంటి, అంటే ఇంతవరకు ఏందో వాడికి ఇంత ఉయ్యాల్లో పడుకోబెట్టలేదు. వాడు పుడతాడు అంటేనే ఇన్ని ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. వాడు ఎట్లా పెరుగుతాడో ఏమవుతాడో ఏమీ తేలలేదు. అప్పుడే వాని యొక్క అభివృద్ధుల గురించి మనం ఆలోచిస్తాం. నిజంగా వాడు ఆలు లేదు చూలు లేదు, అల్లూరి పేరు సోమలింగం అని మనం, వాడు ఇంతకు పుట్టలేదు, వాడు బట్ట కట్టలేదు, వాడు ఏం చేయాలి, వాడికి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి, వాడి ఫారిన్ యాత్ర ఎట్లా చేయించాలి, ఇవన్నీ కూడా చేయించడంలో మనం పాప చింతన చేస్తున్నాము. ఇదే పాప చింతన అంటే స్వామి చెప్పేది. అప్పుడే వాని యొక్క అభివృద్ధుల గురించి మనం ఆలోచిస్తాం. కుమారుడు డాక్టర్ చదివించాలని ఆశండి అంటావు, వాడు డాక్టర్ ఉంటాడో పేషెంట్గా ఉంటాడో ఎవరు చెప్పగలరు? నా కొడుకు డాక్టర్ కావాలనుకుంటాం మనం. వాడు డాక్టర్ అవుతాడో పేషెంట్ అవుతాడు. ఎంతో మందిని మనం చూసాం సినిమా రంగంలో కూడా. డాక్టర్లంతా యాక్టర్లు అయ్యారు, యాక్టర్ చేయాల్సినటువంటి వాళ్ళు ఇంకోటి అయ్యారు, ఉపాధ్యాయులు కావాల్సిన వాళ్ళు బ్యాంకులకు వెళ్ళారు, బ్యాంకులో పనిచేసేవాడు ఉపాధ్యాయులుగా వచ్చారు, పాఠాలు చెప్పడం చేత కానీ వాళ్ళు ఉపాధ్యాయులు అయ్యారు, పాఠం బాగా చెప్పగలిగినటువంటి వాళ్ళంతా కూడా బ్యాంకుల్లో డబ్బులు లెక్క పెడుతున్నారు. ఈ విధంగా వృత్తులు ప్రవృత్తులు ఎలా ఉంటాయో అనేది మనం ఊహించలేమండి. ఈ రకమైనటువంటి ప్లాన్లు వేసుకొని కడపటికి వేసుకున్నటువంటి ప్లాన్లు విఫలమై విరుద్ధమైనటువంటి ఫలితాలు అందుకున్నప్పుడు నిరాశకు గురై, నిస్పృహకు గురై, మన జీవితమే వ్యర్థంగా భావించుకొని దుఃఖంలో మునిగిపోతూ ఉంటాం. ఈ విధంగా రకరకాల ప్లాన్స్ వేయటం, అవి గాలిమేళలు అవటం, అవి కుప్పకూలిపోవటం, మన ఆశ నిరాశ చివరికి చోటు చేసుకోవటం, మనం అంతులేనటువంటి దుఃఖంలో ముగిలిపోవటం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా మన పరిసర సమాజంలో జరుగుతూ ఉంటాయి. మనం చేయవలసిన కర్తవ్య కర్మలంతా సక్రమమైనటువంటి మార్గంలో చేయాలి. కాబట్టి మనం పుట్టిన దగ్గర నుంచి ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ ఉండాలి. ఏ వయసులో ఏం చేయాలని అలా చేయాలి. ఇప్పుడు పెద్దవాళ్ళం అయిన తర్వాత కూడా మనం కాల నిర్ణయ పట్టిక తయారు చేసుకొని ఏ సమయంలో ఏ పనులు చేయాలి అనేటువంటిది చెప్పారు. ఈ విధంగా కాల నిర్ణయం ప్రకారం స్వామి ఒక చోట చెప్పారు, నువ్వు కరెక్ట్గా 6 గంటలకు నామం చేస్తున్నావు, రైల్లో ఉన్నా సరే, బస్సులో ఉన్నా సరే, 6 గంటలకు నువ్వు నామ సంకీర్తనం చేయాలి అని నియమం పెట్టుకున్నప్పుడు ఆ రైల్లో కూర్చున్నా చెయ్యి, బస్సులో కూర్చున్నా చెయ్యి. నీ క్రమశిక్షణ దేనికి తప్పాలి, నువ్వు క్రమశిక్షణ దేనికి అతిక్రమించాలి అని స్వామి పదే చెబుతుంటారు. కాబట్టి నీ యొక్క కర్తవ్య కర్మలు అంటే నువ్వు చేయవలసినటువంటి కర్మలు, నీ విద్యుక్త ధర్మలు, ఇవన్నీ కూడా సక్రమమైన మార్గంలో చేయాలి. పోయిన నిమిషం మనకు రాదు, వచ్చే నిమిషం మంది కాదు, ఉన్న నిమిషం స్థిరంగా లేదు. ఈ 3 పాయింట్లు మనం జీవితంలో చక్కగా అన్వయం చేసుకోవాలి. ఇక నిన్న అనేటువంటిది మనకు లేదండి. మనకు 11వ తారీఖు మళ్ళీ మనకు లేదు, 13వ తారీఖు ఎలా ఉంటుందో మనకు తెలీదు, 12వ తారీఖు ఇది మన చేతుల్లో లేదు. తాప కింద నీరులాగా వెళ్ళిపోతూ ఉంటుంది. తాప కింద నీరు కదిలిపోయినట్లుగా సెకండ్ కదిలిపోతున్నది. అసలు ప్రజెంటే నీ దగ్గర లేదు. ఇక పోయిన పాస్ట్ నువ్వేం సంపాదిస్తావు, రాబోయేటువంటి ఫ్యూచర్ని నువ్వేం నిర్దేశిస్తావు. కాబట్టి ఈ 3 కాలాలు కూడా మన చేతిలో లేవు. కాబట్టి కనీసం మన చేతిలో ఉన్నటువంటి ఈ క్షణాన్నైనా, ఈ నిమిషాన్నైనా మనం సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటిది ఇక్కడ చెబుతున్నారు. తాప కింద నీరు కదిలిపోయినట్లుగా సెకండ్ కూడా కదిలిపోతోంది. నీకు తెలియకుండానే గడియారం తిరిగిపోతోంది, నువ్వు గమనించట్లేదు. నువ్వు ఏ రీతిగా అంతఃస్కరమనే భావాన్ని విశ్వసించి భవిష్యత్తుకు ప్లాన్లు వేసేటువంటి ధైర్యం ఎవరికి ఉందో, ఎవరు చేస్తున్నారో అది చెప్పడానికి సాధ్యం కాదు. కాబట్టి నీ యొక్క జీవన ప్రణాళిక ఆ దేవుడు నిర్దేశించినటువంటి కాల నిర్ణయం ప్రకారం అది జరిగిపోతూ ఉంది. దానికి అనుగుణంగా నువ్వు అర్థం చేసుకొని నువ్వు సార్థకం చేసుకుంటే ఓకే, లేకపోతే నువ్వు కూడా ఆ జనంలో కొట్టుకుపోవాల్సిందే అని స్వామి మనకు భూతకాలాన్ని గురించి, వర్తమాన కాలాన్ని గురించి, భవిష్యత్ కాలాన్ని గురించి కూడా
చక్కగా చెప్పడం జరిగిందనమాట. మానవుని అహంకారములకు స్థానమే లేదని గట్టిగా చెప్పవలసిన పరిస్థితి. మనం చాలా విషయాల్లో మనం ఏదో ఒక గొప్పతనం మనలో ఉందనేటువంటి విషయంలో మనం గర్వపడుతూ ఉంటాం. అప్పుడప్పుడు కాస్త కాలర్ ఎగరేస్తూ ఉంటాం. అందరికీ సహజం ఇది. నేను ఎగరేయలేదు, ఎగరేయను అన్నటువంటి వాడు ఎవడు లేడు. తెలుసో తెలియకో ఆధ్యాత్మిక పరిపక్వత లేకపోవడం వలన మనం అలాంటి వాటికి మనం పాల్పడతామండి. జనరల్గా మన లోకంలో ఏం జరుగుతుందంటే, బాగా చదువుకున్నటువంటి వాడికి గర్వం అండి. నేను బాగా చదివాను అంటే, వాడు వంశంలో ఎవడో చదవాలా, ఎంఏ చదవాలా, ఈయన ఎంఏ చదివాడు, మా వంశం, నేను వంశ ఉద్ధారకుడిని గర్వం పడతాడు. మంచి 101 జిల్లాల అందగాడు ఉంటాడు ఒక ఆయన, ఆయన రూపాన్ని చూసి గర్వపడుతుంటాడు. ఇంకో ఆయన సిరి సంపదలు తిట్టంగా వచ్చినాయి, తన వైపు నుంచి వచ్చినాయి, అత్తగారింటి వైపు నుంచి మంచి ఎకరాలు వచ్చినాయి, అవి కోట్లు అయినాయి, అది ఒక గర్వం. అలాగే అంగబలం ఉంటుంది చాలా మందికి, అంగబలం కొంతమందికి, అధికారం ఉంటుందండి కొంతమందికి, అధికారం ఉంటుంది. ఆ అధికారం గర్వం. నేను మంచి కలెక్టర్ హోదాలో ఉన్నాను, డైరెక్టర్ హోదాలో ఉన్నాను, నేను చెప్పినట్టు జరుగుతుంటే అనేటువంటిది ఒక్క ఇట్లాంటి. ఈ విధంగా 8 రకాలు ఉన్నాయండి గర్వాలు. వీటిని చూసి జనరల్గా గర్వపడుతూ ఉంటారు. కానీ స్వామివారికి చెబుతున్నారు, గడిచిన దసరాలో చెప్పాను, ప్రతి మానవుడు అనేక రకములుగా గర్విస్తుంటాడు. ఇవే కాదు, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. అహంకారానికి అనేక పోషణలు కలుపుతూ ఉంటాడు. దానికి మంచి ఒక మొక్కను పెంచడానికి నారు పోసి, నీరు పోసి, ఎరువు కూడా కాస్త వేయటం ఇంకా కొంతమందికి అలవాటు ఉంటుంది. ఆ అహంకారంలకు కానీ, గర్వంలకు కానీ, ఆ మిడిసిపాట్లకు కానీ ఏ ఆధారం చూసుకొని ఆ రకమైనటువంటి ఆట ఆడుతున్నారో అర్థము కానటువంటి పరిస్థితిలో ఉంటున్నది. నిజంగా స్వామివారే పాపం ఆవేదన పడుతున్నారు. దేనికి అహంకారం, దేనికి ఆ గర్వం, దేనికి ఆ మిడిసిపాటు, దేనికి ఆ నడిమంత్రపు సిరి, దేనికి నాకేం అర్థం కావట్లేదు అంటున్నారు. ఈనాటి లోకం మానవుని అహంకారములకు స్థానం లేదని గట్టిగా చెప్పవలసిన పరిస్థితి. నిజంగా మరి ఈనాటి లోకం మానవుని యొక్క అహంకారములకు స్థానం లేదని గట్టిగా చెప్పవలసిన పరిస్థితి. అట్లా అహంకారం పడాల్సినటువంటి అవసరం ఎక్కడ కనపట్టలేదు. ఎందుకనగా ఆకాశం అఖండ స్వరూపంగా కనిపిస్తోంది. ఒక్కసారి మనం ప్రకృతిని విచారిద్దాం. మనకు కనబడుతోంది నింగి, ఆకాశం, గగనం, శూన్యం అన్నాం. ఇప్పుడు మన ఇంటర్నెట్లు ఇవన్నీ కూడా ఎంత స్పేస్ మనకు కావాలి, ఇవన్నీ కూడా స్టోర్ చేయాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న చిన్న పెట్టె ఉంది, ఆ పెట్టెలో మంచి 5 టన్నుల విషయాలు ఉన్నాయి. ఈ 5 టన్నుల విషయం ఆ ఫోన్ ఎక్కడ పదిలం చేస్తుంది? దానికి ఏమైనా రూమ్ ఉందా? దానికి ఏమైనా 10, 11, 15 గది ఏమైనా ఉందా? లేదు. అది స్పేస్. అంటే ఆకాశంలో మనకు ఇంటర్నెట్ అంతా కూడా స్టోరేజ్ జరుగుతుంది. దాని ద్వారా తీసుకుంటుంది, మళ్ళీ అవసరం లేనప్పుడు దాంట్లో పెడుతుంది. కాబట్టి మన ఫోన్లన్నీ కూడా ఒక అరచేతిలో మనకు వైకుంఠాన్ని చూపిస్తున్నాయి. అలాంటి ఆకాశం అఖండ స్వరూపంగా ఉంది. అలాగే ఇలాంటి అనంతమైనటువంటి ఆకాశం లోపల సూర్యుడు చూస్తామా అంటే ఏదో చిన్న ప్రమాణంగా కనిపిస్తున్నాడు. అంత సువిశాలమైనటువంటి ఆకాశంలో చంద్రుడు ఏమిటో ఒక వాలీబాల్ లాగా, ఒక మంచిలాగా కనబడుతున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆకాశం గర్వించాల్సినటువంటి అవసరం ఉన్నదా? మరి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు అఖండ కోటి సూర్యప్రభ తేజ అంటాం మనం అప్పుడప్పుడు. మరి అంత విద్యుత్ కాంతులు లేనటువంటి సూర్యుడు కూడా ఒక బంతిలాగా కనబడుతున్నాడు మనకు. ఆకాశం ఎంత పెద్దదిగా కనిపిస్తోంది, సూర్యుడు ఎంత చిన్నదిగా కనిపిస్తున్నాడు. ఇది యోచిస్తే ఆకాశమునకు సూర్యునకు పోలిక పెట్టుకుంటే సూర్యుడు మన ముఖంలో బొట్టులాగా కనిపిస్తున్నాడు. ఈ విధంగా ఆకాశాన్ని ఒక ముఖంగా మనం ఆలోచిస్తే అందుట్లో ఉన్నటువంటి సూర్యుడు ఒక బొట్టు బిళ్ళలాగా ఉన్నాడండి. సూర్యుని యొక్క ప్రక్కలో భూమండలం పెట్టినప్పుడు ఆ భూమండలం సూర్యుని యొక్క ప్రక్కలో అణుప్రాయంగా ఉంటుంది. మరి అట్లానే ఆ సూర్యుడి ప్రక్కనే కనుక మనం భూమి తిరుగుతూ ఉంటుంది. సూర్యుడి చుట్టూ నవగ్రహాలు తిరుగుతున్నాయి. ఆ నవగ్రహాల్లో భూమి అనేటువంటి గ్రహం ఉంటుంది. అదేమిటో చుక్కలాగా తిరుగుతూ ఉంటుంది, అక్కడ ఒక అణుప్రాయంగా తిరుగుతోంది. ఈ భూమండలం ఆకారంలో ఆసియా ఖండంలో మన దేశాన్ని గుర్తించాలంటే అణువుగా ఉంటున్నది. అలాంటి ఆకాశము, అలాంటి సూర్యుడు ప్రక్క భూమి, ఆ భూమి పక్కనే ఆ భూమిలో మళ్ళీ ఆసియా ఖండం, మళ్ళీ ఖండాలు ఉన్నాయి కదండి. ఆ ఆసియా ఖండంలో మళ్ళీ మన ఇండియా చూస్తే చివరికి ఆ ఫుల్ స్టాప్ కూడా కనబడుతుందో లేదో. ఆ భారతదేశం లోపల మన ఆంధ్ర రాష్ట్రం, మళ్ళీ అందుట్లో మరి దాదాపు ఇప్పుడున్న లెక్కల ప్రకారం 26-29 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 29 రాష్ట్రాలు మళ్ళీ 7-8 కేంద్రపాలిత ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి. అందుట్లో మన ఆంధ్ర రాష్ట్రం
ఒక మనకు చాక్లెట్ గా కనబడుతోంది మన భారతదేశం పట్టణంలోనే. మరి ఆ అంతరిక్షంలో నుంచి చూస్తే ఆ ఆంధ్ర రాష్ట్రం ఒక చుక్క. ఆ ఆంధ్ర రాష్ట్రంలో మన అనంతపురం జిల్లా అంటే ఇంకో చుక్క. అణువు కంటే అణువుగా ఉంటున్నది. ఈ జిల్లాలో మన పుట్టపర్తి గ్రామం ఎంత ఉన్నదంటే భూతద్దాలు వేసుకొని చూడాలి. అది కూడా ఏదో చుక్క ఉంది కానీ ఆ చుక్క కనబడాలంటే పెద్ద టెలిస్కోపులు పెట్టుకోవాలి. ఈ పుట్టపర్తి గ్రామంలో నేను ఎంత? మళ్ళా మనం ప్రశ్న వేసుకోవాలి కదా. ఆ పుట్టపర్తి గ్రామంలో మళ్ళా ఒక 1000 గడప 2000 గడప ఉంది. ఆ 2000 గడపలో ఒక గడపలో నేనున్నాను. ఆ గడపలో 10 మంది ఉన్నాం. ఆ 10 మందిలో మళ్ళీ నేను ఒకడిని. కాబట్టి నాకెంత చుక్క పెట్టాలి, నాకెంత చుక్క పెడతారు మీరు అని వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట. స్వామి ఎంత చక్కగా చెప్పారు చూడండి. అంటే ఏమయ్యా, నువ్వు ఒక పుట్టుమచ్చ అంతా కూడా లేవు, నీ యొక్క స్టేటస్ చూస్తే మరి నువ్వు దేన్ని చూసి గర్వపడాలి అనేటువంటిది ఇక్కడ మనకు సారాంశంగా చెబుతున్నారు. ఈ పుట్టపర్తి గ్రామంలో నేనెంత ఉన్నాను అనే ఆకారం చూసుకుంటే అసలు తాను కనిపించడు. ఈ అణుస్వరూపమైనటువంటి ఆకారుడు సువిశాలమైనటువంటి ఈ ప్రపంచం లోపల గర్విస్తున్నాడంటే దేన్ని చూసి గర్విస్తున్నాడో అర్థం కావటం లేదు. ప్రతి ఒక్కడు కాళ్ళు ఎగరేస్తాడు, మేసాలు మెలేస్తాడు, తల ఎగరేస్తాడు. దేనికి తల ఎగరేస్తున్నాడు, దేనికి కాళ్ళు ఎగరేస్తున్నాడు, దేనికి మీసాలు మెలేస్తున్నాడు అనేటువంటిది ఆలోచన చేస్తే మనకు హాస్యాస్పదంగా ఉంటుందన్నమాట. పోనీ 2 రకాలుగా మనం విచారణ తెలిపినప్పుడు ప్రపంచమంతా నాలోనే ఉంటుంది అనుకుంటే ఎవరిని చూసి గర్వించేది? ప్రపంచం అంతా కూడా నాలోనే ఉంది అనుకున్నాం కాసేపు. మనం ఇక దేన్ని చూసి మనం గర్వపడాలి? ప్రపంచం అంతా మన దగ్గర ఉన్నప్పుడు ఇక రెండోది ఏముంది అక్కడ ఎదురుగా చూడటానికి? నెంబర్ 1 ప్రపంచం మనలో ఉంది. నెంబర్ 2 ఉంటే కదండి మనం చూడగలిగేది. లేదు కదా. రెండవది లేదు. కాబట్టి ఈ రకంగా తీసుకున్న గర్వానికి కారణం లేదు. కాబట్టి నిజంగా మనకి ఎంత కనువిప్పు కలిగిస్తున్నారో స్వామి, ఎంత మంచి ఉదాహరణలు చెప్పి మన గర్వాన్ని కర్మం చేస్తున్నారు, మన గర్వాన్ని అణిచిపారేస్తున్నారు స్వామి. చక్కటి ఉదాహరణలు చెప్పారు. ఇంత వివరణ విన్న తర్వాత ఇక మనం పొరపాటును కూడా గర్వించడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ రకంగా తీసుకున్న గర్వానికి కారణం లేదు. పోనీ ఇదంతా వెలుపల ఉంటున్నది, నేను వేరుగా ఉంటున్నానని విచారణ చేస్తే ఇంత ఘనమైనటువంటి ప్రపంచానికి ప్రక్కన అణుస్వరూపముగా ఉన్నటువంటి ఈ వ్యక్తి నిలిచినప్పుడు ఇక గర్వించడానికి ఏమి ఆధారం ఉంది? అలాంటి పోనీ భూమి పక్కన మనం ఉన్నాం అనుకున్నాం కాసేపు. అలాంటి అఖండమైనటువంటి భూమి పక్కన మనం పుట్టుమచ్చలో కూడా పుట్టుమచ్చ లాగా ఉన్నటువంటి మనం దేని చూసి గర్వపడాలి? ఎందుకోసం గర్విస్తున్నామంటే బుద్ధి తక్కువై గర్విస్తున్నాము అంతే. ఏం లేదు. ఎవడన్నా గర్విస్తున్నాడు అంటే వాడికి బుర్ర తక్కువే తప్ప బుద్ధి తక్కువే తప్ప ఏం లేదు. విచారణ చేసుకుంటే తెలివితేటలు తక్కువైన వాడే గర్వించడం కానీ నిజముగా తెలివిగల వాడైతే గర్వించడానికి వీల్లేదు. చక్కగా చెప్పారు. ఎవడైనా గర్వపడుతున్నాడంటే వాడు మూర్ఖుడై ఉండాలి, అమాయకుడై ఉండాలి, ఏమీ తెలియని వాడై ఉండాలి. నిజంగా విద్వాంసుడైతే, పండితుడైతే, ఆధ్యాత్మికాన్ని రంగరించుకున్నటువంటి మేధావి అయితే, నిజంగా తెలివిగలవాడైతే అసలు గర్వించడానికి అవకాశమే లేదు. కాన ఈ గర్వాలకు, ఈ అహంకారాలకు అనేక రకములుగా మన యొక్క జీవితాన్ని అంకితం చేసి మానవత్వానికే మసిబూసి పవిత్రమైనటువంటి దైవత్వాన్ని మరుగు చేసుకొని దానవత్వంలో జీవితాన్ని ప్రవేశపెట్టి అనేక విధములైన అశాంతులకంతా కూడా గురైపోతున్నాము. కాబట్టి మనం అనవసరమైనటువంటి గర్వానికి, అనవసరమైనటువంటి అహంకారానికి మనం బాగా పూర్తి చేసుకుంటున్నాం. జీవితాన్ని వాటికి అంకితం చేస్తున్నాం, అహంకారానికి అంకితం చేస్తున్నాం, గర్వానికి అంకితం చేస్తున్నాం, భగవంతుడికి అర్పితం చేయటంలా. కాబట్టి మానవత్వానికి మసిబారిపోతోంది. పవిత్రమైనటువంటి దైవాన్ని మనం మరుగున పరుచుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ దానవత్వాన్ని వేడి మనం మానవత్వంలోకి ప్రవేశించాలి అని స్వామి పరోక్షంగా మనకు చెబుతున్నారు. ఈనాటి ప్రజలు కనుక ఆ అశాంతి లోపల పవిత్రమైనటువంటి ప్రశాంతిని అందించి పరమాత్మ మార్గంలో ప్రవేశపెట్టి నిన్ను పరమేశ్వరుని దరికి చేర్చేటువంటి మార్గమే ఈ సత్సంగం అనేటువంటి మార్గము. ఇందాక ధారా నారాయణమూర్తి గారు చెప్పారు, అహంకార నిర్మూలన చేసేది ఏఎస్బి, సత్సంగాలు చెప్పేది మరి ఏఎస్బి, బుద్ధి కుశలత నేర్పేది ఏఎస్బి అని దీనికి ఒక నిర్వచనం చక్కగా ఆయన భాషలో ఆయన చెప్పారు. అలాగే మనం పరమాత్మ మార్గంలో ప్రవేశపెట్టాలి మన హృదయాన్ని, అలాగే ప్రశాంతిని అందుకోవాలి, అలాగే పరమేశ్వరుని దరికి చేర్చేటువంటి మార్గాన్ని మనం ఆలోచించాలి. దానికి ఏకైక సాధనము సత్సంగము. అదే ఆ సత్సంగాన్నే
మనకు ఏఎస్బి ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాటలకు కూడా కొంచెం ప్రాధాన్యం తగ్గించి ఎలాగైనా సరే ఒక్క సూత్రమైనా సరే ఇవాళ మన వాళ్ళ మనసులో పడివేయాలి. ఒక జీవితానికి మనకు వచ్చేటువంటి సూత్రం మనం చెప్పాలి. గంట ఉపన్యాసంలో ఒక్క సూత్రమైనా సరే వీళ్ళకి వంట పట్టాలి అనేటువంటి దానికి మనం ఏఎస్బి అనేటువంటి సత్సంగం ఆ మార్గం మనకు మార్గదర్శిగా ఉంటుంది. కనుక నిరంతరము నీ కర్తవ్య క్రమలు ఆచరిస్తూ కాలము చిక్కినప్పుడు సత్చింతనలు సలుపుతూ సత్సంగములో చేరుతూ సత్కార్యములు సలుపుతూ సదభిప్రాయములతో ఉంటుండు. చివరిగా ఒక్కటే గీతాసారం చెబుతున్నారు స్వామి, నీ యొక్క కర్తవ్య కర్మలు చక్కగా చేయి. ప్రతి ఒక్కటికి విద్యుక్త ధర్మాలు ఉన్నాయి. ఉద్యోగరీత్యా ప్రవృత్తి రీత్యా ఉన్నాయి, వృత్తిరీత్యా ఉన్నాయి. వృత్తిరీత్యా నీ యొక్క విద్యుక్త ధర్మ నిర్వహణ చక్కగా చేయి. నువ్వు టీచర్వి, నీ డ్యూటీ నువ్వు చేయి. అలాగే నువ్వు ఒక ఎలక్ట్రీషియన్వి, నీ డ్యూటీ నువ్వు చక్కగా చేయి. కాబట్టి డూ యువర్ డ్యూటీ, నియతం కురు కర్మత్వం. యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీస్. అది చేయి. తర్వాత నెక్స్ట్ సచ్చింతనలు చేసుకో. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు నువ్వు నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానానికి అనుగుణంగా నువ్వు చక్కటి భావనలు చేసుకో. సత్సంగంలో చేరు. సత్కార్యాలు సలుపు. నీకు ఏదైనా ఉంటే మంచి చేయి, కానీ అపకారం మాత్రం చేయొద్దు. చేయగలిగితే ఉపకారం చేయి, లేకపోతే అపకారం మాత్రం చేయొద్దు. సత్కార్యాలు సలుపు. సదభిప్రాయములతో ఉండు. ఎవరితోటైనా సరే నువ్వు పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకో. ఎవరైనా నెగిటివ్ చెబుతున్నప్పుడు విను, వదిలేసేయి. మనకు 2 చెవులు ఇచ్చాడు భగవంతుడు, ఒకటి వినటానికి ఒకటి వదలటానికి. కాబట్టి ఎవరైనా చెడు చెబితే నువ్వు ఇటీని అటు వదిలేసాయి, కానీ నువ్వు మాత్రం సదభిప్రాయాల్లో ఉండవు. ఈ రకంగా మీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను అని స్వామివారు అన్నారండి. ఈ విధంగా మనకు స్వామి ఎన్నో విషయాలు చెబుతున్నారు. అలాగే మరి మనకు ఇప్పుడు టైం అవుతున్నది. మరి ఈ విధమైనటువంటి అహం సత్యబోధక పుస్తక పఠన విశ్లేషణలో ఇవాళ మరికొంతవరకు కొంచెం ముందుకు వెళ్ళగలిగాము. ఆ ముందుకు వెళ్ళినటువంటి భావాల్లో మనం రూపనామాలని ఏకీకృతం చేసుకోవాలని చెప్పుకున్నాము. మనకు ఇతరులు చేసినటువంటి అపకారాన్ని, మనం ఇతరులకు చేసినటువంటి ఉపకారాన్ని ఎలాంటి పరిస్థితుల్లో మనం గుర్తుపెట్టుకోకూడదు అని కూడా మనం చెప్పుకున్నాము. ప్రతిఫలాపేక్ష మనకు ఉండకూడదు అని కూడా మనం పళ్ళ గురించి చెప్పుకున్నాము. మరణ చింతన ఉంటేనే పాప పుణ్యాలకు మనం దూరంగా ఉంటాము అనేటువంటిది ఈ మహర్షి కథ ద్వారా కూడా మనకు పునశ్చరణ జరిగింది. మనము భూత భవిష్యత్ వర్తమాన కాలంలో నీకు భూతం నీ దగ్గర లేదు, భవిష్యత్ నీ దగ్గర లేదు. కాబట్టి వర్తమానం నీ చేతిలో ఉంది. కాబట్టి ఆ వర్తమానాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో, చక్కగా వినియోగించుకో. నీ యొక్క భవిష్యత్ సౌధానానికి, నీ యొక్క ఆధ్యాత్మిక సౌధానికి నువ్వు పునాదులు వేసుకో వర్తమానంలో అనేటువంటిది కూడా మనకు చెప్పడం జరిగింది. నువ్వు ఏవైతే లేనిపోని గాలిమేడలు కడుతున్నావో అవే పాపచింతన కారకాలని చెప్పారు. ఎప్పుడో పుట్టబోయేటువంటి మనవాడు కూడా ఇప్పుడే ప్లాన్లు వేస్తున్నావు అంటే అది పాపచింతన తప్ప వేరే చింతన లేదని చెప్పారు. అహంకారానికి చోటే లేదని చెప్పారు. అహంకారం దేనికి పడుతున్నామో అని కూడా విశదీకరించారు. దేనికి అనవసరంగా అహంకారం పడుతున్నామో, నిజంగా అహంకారం పట్టడానికి మనకు ఏమైనా అవకాశం ఉందా? ఆకాశం దగ్గర నుంచి మన గ్రామంలో, మన ఇంట్లో ఉన్నటువంటి మన బెడ్రూమ్లో, లేదా మన కుర్చీలో మనం కూర్చున్నటువంటి మన స్థానాన్ని గనక ఆకాశం దగ్గర నుంచి మన కుర్చీలో మనం కూర్చున్నటువంటి స్థానం వరకు కనుక పరిగణన చేసుకుంటూ వస్తే నిజంగా టెలిస్కోప్ లో కాదు కదా, పెద్ద పెద్ద దూర దర్శన యంత్రాల్లో కూడా మన యొక్క ఫుల్ స్టాప్ కనబడదు, మన యొక్క ఆకారం కనబడదు. ఒక విమానంలో చూస్తుంటేనే భూమి చెట్లన్నీ కూడా చిన్న చిన్న బొమ్మల్లా కనబడుతుంటాయి అసలు భౌతికంగా. అలాంటి నీ యొక్క స్టేటస్కు నువ్వు గర్వపడాల్సినటువంటి అవసరం లేదు అని కూడా స్వామి చక్కగా చెప్పారు. ఈ విధంగా నువ్వు పోతూ పోతూ నీ కర్మలు చేయవయ్యా, సత్చింతనలు చేయి, సత్సంగాన్ని అలవర్చుకో, సత్కార్యాలు చేయి, సదభిప్రాయాలతో ఎప్పుడు కూడా మంచి నవనవోన్మేషంగా నీ యొక్క జీవనాన్ని పావనం చేసుకో, నీ జన్మను ధన్యం చేసుకో అని స్వామి ఓం శ్రీ సాయిరామ్. నా వాయిస్ వినపడుతుందండి? వినపడుతుందండి. అందరికీ నమస్కారం అండి. చాలా రోజులైంది, 5-6 రోజులైంది మాట్లాడక. ఇవాళ కూడా ఎంత ఓపిక ఉంటే అంత మాట్లాడతా.
ఇందాక సార్ చెప్పిన వాటిలో రెండు ఏంటంటే అటు ఫర్గెట్ టూ థింగ్స్ అండి. రెండు మర్చిపోవాలి. మనం చేసిన ఉపకారం ఓ సంతేనా అంటాడు మా దగ్గర ఒక ఆయన. అది ఎప్పుడో మర్చిపోయాను అంటాడు. చాలా గ్రేటెస్ట్ పర్సనాలిటీ అండి. అంత ఈజీ కాదు. మనం రూపాయి ఇచ్చేసి 10 సార్లు చెప్పుకుంటాం. రూపాయి ఇచ్చా, రూపాయి ఇచ్చా, రూపాయి. యూ షుడ్ ఫర్గెట్. రెండోది ఏంటంటే మనకి ఎవడన్నా చేసిన అపకారం అది పొరపాటున పెట్టుకుంటే వాడు ఫలానా రోజు చేశాడు మళ్ళా నాకు దొరకపోతాడా, ఎప్పుడు ఎప్పుడు ఆల్వేస్ థింకింగ్ అబౌట్ వాడి మీద ఎప్పుడు రివెంజ్ తీర్చుకుంటామా, వాడిని ఎప్పుడు దెబ్బ కొట్టాలా, అదే ఆలోచనతో ఉంటాం. అందుకనే రెండు మర్చిపోమన్నారు. మనం చేసిన మంచి మర్చిపోవాలి, మనకు చేసిన ఎవడైనా చెడు కూడా మర్చిపోవాలి. సరే, బోత్ ఆర్ కాంట్రవర్షియల్, కాంట్రడిక్టరీ. ముందుకు పోవాలంటే తప్పదన్నారు. మా సార్ బాగా చెప్పాడు. నేను మా పిల్లలు చెప్తుంటా, రెండు చెవులని చెప్పి 2L అనమాట, లిజన్ అండ్ లీవ్. అన్నిటికీ పనికిరాదు. మళ్ళీ లిజన్ అండ్ లీవ్ సత్సంగం వినేసి వదిలేస్తే ఉపయోగం లేదు, రావక్కర్లేదు కూడా అసలు. ఎక్కడ వినాలో ఎక్కడ వదలాలో కొన్ని అనమాట. ఎవరు అవుతారు, మనం ఊహలు కడుతుంటాం. మా తమ్ముడు విషయం ఇందాక సార్ అనగానే రాసుకున్నాం. వాడిని డాక్టర్ చేయాలనుకున్నాం, రెండో వాడు IAS అయ్యాడు. మన చేతుల్లో ఏం లేదు. వాంట్ బికమ్ డాక్టర్. డాక్టర్ కావడానికి మా దగ్గర వనరులు కూడా ఏం లేవు. ఓ 4-5 గైడ్లు కొన్నాం, ఎంసెట్ గైడ్లు. ఆ రోజుల్లో ఏదో నేను ₹200 స్పేర్ చేయగలను. 200 రూపీస్ అంటేనే నాకు కష్టమైంది ఆ రోజుల్లో. 4 గైడ్లు జరుపుకుంటే ఎంసెట్ వస్తుందండి. అటు వాడికి రాసి పెట్టింది IAS కావాలి కనుక మనం ఊహలు మేడలు కట్టక్కలు ఏమి కావాలంటే అది అవుతాం. టుడే విల్ డిస్కస్ అబౌట్ ఒక మహనీయుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా రామాయణంలో పార్ట్ అండ్ పార్ట్. దానికంటే ముందు స్వామి ఒక అద్భుతం విషయం చెప్తారు. మనం చాలా మంది చాలా సమయం తెలియకుండానే స్వల్ప విషయాల్లో నిమగ్నమై ఉంటాము. ఆర్ వేస్టింగ్ అవర్ టైం. నేను 3 గంటలు క్రికెట్ మ్యాచ్ చూసిన. నేనే ఎగ్జాంపుల్. మీ సంగతి ఏం చెప్పాలి? నేను క్రికెట్ మ్యాచ్ మాత్రం ఊరికే చూడను. వంశీ సాయిని రాసుకుంటూ చూస్తా. వానిని పక్క దోసి సాధువులకు సంబంధించి శాశ్వతత్వ పరిణామం అందుకున్న ఎత్తించినప్పుడే మనం నిజంగా జీవించడానికి ఆరంభించాం. షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం. నల్లా దగ్గర కూర్చొని మాట్లాడుకోవటం, లేకపోతే సావడ దగ్గర చెట్టు మీద కూర్చొని పిచ్చపాటు మాట్లాడుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మేము సిద్ధావూర్ మెడికల్ క్యాంప్ పోతామండి. ఇక్కడ ఇప్పుడు మానేసినాం. మేము పోయి మెడికల్ క్యాంప్ చేస్తుంటే అక్కడ గుడి ఉంటుంది, అమ్మవారి గుడి. వెనకాల ఊళ్ళో వాళ్ళందరూ చేరి ఆ పంచెలు పైకి ఎగబట్టేసి పులి మేక ఆట ఆడుకుంటుంటారు. వాళ్ళకు ఫన్ లాగా ఉంటుంది. వీడికి పని లేక ఫలానా చోటు నుంచి వచ్చి సేవ, వాళ్ళు ఊరోళ్ళు వాడు లేదు ఓన్లీ విమర్శ అండి. మేము పోయి సేవ చేస్తుంటే వాళ్ళేమో పులి మేక ఆడుకుంటూ కూర్చుంటారు. సో మన జీవితం ఉన్నతంగా ఉండాలి, ఒక ఉత్తమ తత్వాన్ని పొందాలి అంటే వీ హావ్ టు రికలెక్ట్ సాధు పురుషుల యొక్క జీవితాలను మనం పునశ్చరణ చేసుకోమని స్వామి చెప్తున్నారండి. ఒక సందర్భంలో వీ షుడ్ రికలెక్ట్ దేర్, వాళ్ళ బోధలు ఏం చేశారు వాళ్ళ గురించి ధ్యానించాలి. యూ షుడ్ థింక్ అబౌట్ హిమ్. అటువంటి మహనీయులు ముగ్గురు కూడా వరుసగా 1 by 1 పోయారు. త్యాగరాజు అయిపోయాడు, మనం పురంధరదాస్ అయిపోయాడు, చెప్పుకునే అవకాశం దొరకల. ఎన్నో కూడా సత్సంగం వల్ల వాసవి మాత గురించి చెప్పుకునే అవకాశం నేను దొరకల. కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉంటున్నాయి సత్సంగాల వల్ల. ఇక్కడ యక్షుడు ధర్మరాజును అడిగే ప్రశ్నల్లో కాది కనగట్ట. అంటే మానవులు అనుసరించిన సరైన మార్గం ఏది క్వశ్చన్. దానికి యుధిష్ఠిరుడు సంతోదిక్ అన్నట్ట. సాధువుల జీవితాలు మార్గమే సరైన మార్గం అని సమాధానం ఇచ్చినట్ట. అటువంటి మహనీయులు సాధు సంపత్తుల లైఫ్ లో మనకు మార్గదర్శకాలు, దీపస్తంభాలు. గణపతి దీపం కావచ్చు, పోలీస్ స్టార్ కావచ్చు, ధ్రువతాలు కావచ్చు, 3 రకాలుగా కావాలంట. బట్ డోంట్ బికమ్ స్ట్రీట్ డాగ్స్ అంటున్నాడు సార్, బాగా చెప్తున్నాడు రుద్రంలో. యూ షుడ్ బికమ్ స్ట్రీట్ లైట్, నాట్ స్ట్రీట్ డాగ్. ఆ దీపస్తంభం ఉంటే నావికుడికి ప్రయాణం ఈజీ అవుతుంది, నౌకాశ్రమానికి సరైన మార్గం చూపిస్తుంది.
సో ఆ విధంగా సాధువులు మహనీయుల జీవితాలు, ఎందుకంటే వాళ్ళ జీవితాలంతా భగవత్ అర్పితంగా జీవించారు. సో వాళ్ళు ఫాలో ద మాస్టర్ అనమాట. వాళ్ళు యూ కెన్ ఫాలో దెమ్. వాళ్ళ జీవితాలు మనం ఆచరించవచ్చు. ఎందుకంటే ఆదర్శవంతమైన జీవితాలు గడిపిన వాళ్ళు ఆచరించడం తప్పే ఉంది. వాళ్ళ గురించి తెలుసుకుంటే మనకేముంటే, మన లౌకిక జీవితాలు బతకద్దా అంటే బతుకు. లౌకిక జీవితంలో బతుకు. ఎవరు వద్దన్నాడు? లౌకిక జీవితంలో బతకద్దని చెప్పట్లా. హెడ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ. ఈ లౌకికంలో కూడా నీతిగా బతుకు, ధర్మంగా బతుకు, వినయంగా బతుకు, సరళ జీవనంగా బతుకు అని వాళ్ళకి మార్గదర్శకంగా వాళ్ళ జీవితాలు ఇస్ ఎ లెసన్ టు ఆల్ ఆఫ్ అస్. వాళ్ళ మహనీయుల యొక్క ధ్యేయం ఏంటంటే భగవంతుడు. అయినా కానీ కేవలం భగవంతునే కాదు, వాళ్ళ సంఘ శ్రేయస్సు కూడా, వాళ్ళకి లోక కళ్యాణం, సర్వలోక హితేరత. అది రుద్రం కూడా అది చెప్తుంది. జగత్ హితంగా ఆచరించు, అదే రుద్రం. నువ్వు శతరుద్రం చేయలేకపోయినా బాధపడక్కర్లా. జగత్ హితంగా ఆలోచించి జగత్ హిత కళ్యాణం చేస్తే అదే శతరుద్రి. అందరి దగ్గర డబ్బులు ఉండాలి కదండి శతరుద్రియాలు చేయడానికి. సో జగత్ హితంగా ఆలోచించి జగత్ హితమైన కళ్యాణాలు చేయటమే రుద్రం యొక్క ఎసెన్స్. సో వాళ్ళు భగవంతుడి గురించి వాళ్ళ ధ్యాస ఉన్న, వాళ్ళ ఆలోచన, వాళ్ళ కార్యక్రమాలను కూడా సర్వలోక కళ్యాణాన్ని. అందుకని ఒక కొటేషన్ ఉంది, ఆత్మనో మోక్షాయ జగత్ హితాయ. ఆత్మమోక్షము జగత్ హితం రెండు. ఈ రెండు కూడా మనకు లక్ష్యాలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మహనీయుల మార్గాలు మనం పాటిద్దాం అనుకున్నాం కనుక ఆత్మనో మోక్ష ఎవరికొద్దు? మన తాపత్రయం అది. దగ్గున్నా, జలుబున్నా, తుమ్ముతున్నా, మంచం మీద ఉన్నా, చేతకాకపోయినా వచ్చి పాడుతున్నారు. ఎందుకు వస్తున్నారు? అది కూర్చోవచ్చు కదండి ఎక్కడన్నా. అలా కూర్చోవద్దని చెప్పాడు స్టార్టింగ్ లో. అలాగ వచ్చారు మంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు అన్నెసరి విషయాలతో. దాని బదులు మహనీయుల చరిత్రని కనుక చరిత్ర రికలెక్ట్ చేసుకుంటే నీకు జీవితం, నిజమైన జీవితం, పర్ఫెక్ట్ లివింగ్ అనమాట. నేను మా సోదరిమణి నాతో ఉందన్నమాట, ఈ లివింగ్ పర్ఫెక్ట్లీ. ఆవిడ సాయిరామ్ సాయిరామ్ అనుకుంటే మాత్రమే ఉండొచ్చు. బట్ దాంతోపాటు ఈ గ్రూపులు మెయింటైన్ చేస్తుంది, 10 మంది సత్సంగాలు పిలుస్తుంది, 10 మందికి నాలెడ్జ్, అదే జగత్హితం అనమాట. అంటే మంచం నుంచి లేకపోయినా జగత్హితం చేస్తుంది. మనకేమో అన్ని ఆడినప్పుడు మనకేమైంది రోగం? సో ఆత్మనో మోక్షాయ జగత్ హితాయ. ఇది సాధు సత్పురుషుల యొక్క టూ ఎయిమ్స్, టూ ఐస్. సో వీ హ్యావ్ టు ఫాలో దెమ్. అటువంటి మహనీయుడు భక్త రామదాస్. ఆయన ప్రసాద్ శ్రీరామ రామ రామేతి చదవమన్నాడు పాపం. నేనేదో పోయానని చెప్పి నా మీద ప్రేమతో నిన్న సాయంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రాన్ని రామదాస్ కి బోధించాడు కబీర్ దాస్. ఈ తారక మంత్రం ఇది. సో యూ షుడ్ లెర్న్ సంథింగ్ అబౌట్ రామదాస్. ఈరోజు రామదాస్ యొక్క ఆరాధనోత్సవం. మహనీయులందరూ కూడా అనుకుని పోయారు. ఒక 20 రోజుల్లోనే ముగ్గురు. త్యాగరాజు అయిపోయింది, పురంధరదాస్ అయిపోయింది, ఇప్పుడు రామదాసు. ఇంక తర్వాత ఇంకెవరిని వస్తారో తెలియదు మనకు. వాజ్ బోర్న్ ఇన్ 1620. నాకు తెలిస్తే డేట్లు లేవు. నేలకొండపల్లిలో పుట్టాడు, ఖమ్మం జిల్లా, ఖమ్మం దగ్గరలో. మెజర్ ఇన్ భగవాన్ భద్రాచలం 1688. సో ఈ లివ్డ్ ఫర్ 68 years. 12 సంవత్సరాలు జైల్లో ఉన్నట్టు చూడండి మరి. నేను ఆశ్చర్యపోయినా. ఆయన జైల్లో పోగానే రాముడు బయటకు తీసుకొచ్చాడు అనుకున్నా. 12 సంవత్సరాలు చిత్రహింసలు చేశారు జైల్లో. మనమేం బాధపడుతున్నాం చెప్పండి.
నేను ఒక ఆయన అన్నాడు, ఏం చేస్తాం తపస్సు, 1000 సంవత్సరాల కాలం మీద, ఒంటి కాలం మీద తపస్సు చేయగలం, వీ కాన్ డూ ఇట్. ఒక గంటసేపు భజన బొమ్మంటే మనకు కుదరదా. దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రాంతంలో యాత్రార్థమై తిరుగుతున్నాడు కబీర్దాస్. అటువంటి కబీర్ నుంచి గోపన్న గ్రహించిన ఉపదేశ మంత్రం పైన చెప్పిన మంత్రం. ఈ యాక్సెప్టెడ్ హార్ట్ఫుల్లీ, హృదయపూర్వకంగా జపించడం మొదలుపెట్టాడు గోపన్న. నేను చాలా కాలం నుంచి వెతుకుతున్న తారక మంత్రం లభించింది, నేను నిజంగా ధన్యును అని అతడు ఒక కీర్తనలో పలికేట. యాజ్ హీ ఎక్స్పెక్టెడ్, ఆ మంత్రం యొక్క సహాయం చేతనే అతడు భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన మహాత్ముడయ్యాడు. ఈ బిలాంగ్స్ టు దక్షిణ భారతదేశం, ఆంధ్ర ప్రాంతం. భక్త రామదాసుగా మారిపోయాడు. రాముని పట్ల ఆయనకి భక్తి, గాఢమైన భక్తి. ఆయన ఎన్నో కీర్తనలు రాశాడు, భక్తితో రాశాడు, సరళంగా రాశాడు, ధారాళంగా రాశాడు, మధురంగా రాశాడు. ఆంధ్ర ప్రాంతంలో ప్రతి గృహంలో కూడా ఆయన కీర్తనలు మనం ఏదో రోజు వింటూనే ఉంటాం. సంగీత కచేరీలు కావచ్చు, భజన సమూహాలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఆల్ పీపుల్ were reciting, singing the glory that is given by భక్త రామదాస్. రాముడిని కొలుస్తాం కనుక మనం రంజింపబడతాం. రమ్యతీతి రామ. ఆయన ఆ కీర్తనలు విన్నప్పుడు రాముడు మనకు సమీపంలో ఉన్నాడా అని భావన ఆయనకు వచ్చేది, మనకు కూడా వస్తుంది. అంతా రామమయం చూడండి మన పాడింది. ఆవిడేం సంగీతం నేర్చుకోలేదు, జిఎల్ సరస్వతి మన పాడమండి. నాకు హ్యాపీ అనిపించింది అది. నాకు రామదాస్ కీర్తన వచ్చిన, ఈ నెవర్ థాట్ ఇట్, వచ్చిన కీర్తన అంతా రామయ్య అద్భుతంగా పాడింది. ఆ పాడటం వల్ల అంతరంగంలో మనకి చాలా క్లోజ్గా ఉంటాడు రాముడు. ఆ భావన ఉండాలి, స్వామి మా ఇంట్లో ఉన్నాడు, అంతేగాని ఏదో గుడి కట్టామండి అక్కడ ఉన్నాడంటే, గుడిలో ఉంటే మన ఇంట్లో సంగతి మరి. మన దగ్గర ఉన్నాడు అని భావిస్తే మన యొక్క ఆలోచన సరళ డిఫరెంట్గా ఉంటుంది. స్వామి మా ఇంట్లోనే ఉన్నాడు అని అనుకున్న వాళ్ళు చూడండి, స్వామి ఎక్కడో గుడిలో ఉన్నాడు, చాలా తేడా ఉంటుంది. సో ఆ విధంగా రామదాసు టు ప్లే, వాదించేవాడు, కలహించేవాడు, లాలించేవాడు, ప్రార్థించేవాడు, అన్నం పెట్టేవాడు, స్నానం చేసేవాడు జాగ్రత్తగా. ఒకసారి నిందిస్తాడు, కానీ అతను చాలా నిరాడంబరుడు, నిష్ఠావటమైన భావంతో భిన్న మనస్తత్వాలు ప్రదర్శించాడు రాముడితో ఆయన. దానివల్ల హీ హ్యావింగ్ ద క్లోజ్ ప్రాక్సిమిటీ, రాముడు నా దగ్గరే ఉన్నాడు అని వాళ్ళంటూనే ఉన్నాడు ఫీల్ అయ్యాడు అనమాట. ఫీల్ అవ్వడం కాదు, దాన్ని సాధించాడు కూడా. రాముడు ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. ఆయన కీర్తనలు వింటే మన హార్ట్ మెల్ట్ అవుతుంది అనమాట. ఎంతగా పిచ్చి ముదిరిందంటే, నిగ్రహాన్ని, విచక్షణ కోల్పోయి ప్రభు కొరకు చేయుచున్నాను, తాను చేయుచున్న కార్యక్రమాలు అని శాసన సంబంధమైన పరిణామం ఏముంటుందో ఈ నాట్ ఎక్స్పెక్టెడ్. ఈ కలెక్టెడ్ ద శిస్తు, 6 లక్షల శిస్తు కలగజేస్తాడు తహసీల్దార్గా, అది గవర్నమెంట్ హ్యాండిల్ చేయాలి. ఏమైతే అవన్నీ ఆలోచించాల శాసన సంబంధంగా. ప్రభు ఒప్పుకోపోతాడా, నేను గుడి కడితే ఒప్పుకోవాలనే ఉంది. ఆ విధంగా కోల్పోయాడు ఆ రాముడి యొక్క పిచ్చి చేత. పిచ్చి ప్రేమకి అనే మాట స్వామి వాడాలి. ఇద్దరు పిచ్చి ప్రేమ, హీ లాస్ట్ నిగ్రహం అని విచక్షణ కోల్పోయాడు. దానివల్ల ఏమైంది, ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఈయన ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. పరవశుడయ్యాడు, బాగానే ఉంది. ఆ పరవశత్వం అందుకు ఎన్నో కష్టాలు పొందాడు. 12 years దీర్ఘకాలం కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. ఇక్కడ మాట చెప్తాడు స్వామి, సర్వము భగవంతుడే, మంచిదే, ఆధ్యాత్మిక దృష్టి యథార్థమే.
కానీ లౌకిక జీవితంలో చూస్తే భౌతికంగా రాజశాసనాలు కూడా తప్పగా అనుసరించాలి. వీఆర్ అండర్ ఇట్, మనం బద్దులము అనే ఆవశ్యకత కూడా ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఇంకో మాట చెప్తారు, జీసస్ ప్రభు కూడా సీజర్కు చెందిన సీజర్కు, భగవంతుని భగవంతునిము అని ప్రకటించాడు. దేవుడు దేవుడికి, మనిషి మనిషికి. సో మనం గవర్నమెంట్ డబ్బుని మనం దైవ కార్యక్రమాలు వాడకూడదని ఇస్తే లెసన్. సరే, ఆయన భక్తుడు కనుక వచ్చి కట్టాడు, మనకు కడతాడా? మనం భక్తులు కడతాడు, కానీ వీ షుడ్ నాట్ టేక్ సచ్ రిస్క్. ఎవరి ప్రాపర్టీ వాళ్ళకి వాడాలి, మనం జనహితంగా వాడాలి, ఆధ్యాత్మికంగా వాడాలి. రామదాసు బాధలకు గురి చేసినట్టు కనపడ్డాడు, చివరికి అతడు భక్తుడై విముక్తి కూడా కలిగించాడు. చాలా మంది చెప్తుంటారు, తుకారాం తీసుకుపోవటానికి సినిమాలో భక్తి తుకారాంలో చూపిస్తే చివరిలో సశరీరంగా తీసుకెళ్ళటానికి బొద్దుతో ఉంటే నువ్వు కూడా వస్తా అంటే పెళ్ళం ఒప్పుకో, పిచ్చికాలం మా ఆయన ఎట్లా ఈ మిస్సెస్ ఆపొచ్చింది పాపం, ఆయన కూడా తీసుకుపోదాం అనుకున్నారు సినిమాలో. ఈయన కూడా అలానే వెళ్ళాడు అని చరిత్ర చెప్తుంటాను. అటువంటి రామదాసు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, పూర్వంలో ఆంధ్ర అనాలి, ఇప్పుడు తెలంగాణ అనాలి, ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లిలో జన్మించాడు. ఖమ్మకు 30-40 కిలోమీటర్లు ఉంటుంది నేలకొండపల్లి. అతని పేరెంట్స్ చాలా పేదవారైన పవిత్రులు, భక్తులు. డబ్బుకి ఆధ్యాత్మిక సంబంధం లేదు. కంచెర్ల కామమ్మ, లింగన్న పేరెంట్స్. సో ఫైనల్ పెట్టిన పేరు ఒకటి, తర్వాత కన్వర్టెడ్ రామదాస్గా మారిపోయాడు. రామదాసుగా అందరి హృదయాల్లో నిలిచిపోయాడు. బాల్యంలో అతని పేరు గోపన్న. చిన్నతనంలోనే పువ్వు పుట్టుగా పరిమళిస్తే అట్రాక్టెడ్ బై రామచంద్రమూర్తి. ఆయన భజనలు అంటే బాగా ఇష్టం అనమాట. యువకుడైన తర్వాత అతడు కమల అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న భక్తి తగ్గలేదట, అది చూడండి. అదృష్టవశం ఈ రోజుల్లో సుప్రసిద్ధుల కబీరు ఆంధ్రదేశంలో పర్యటిస్తున్నట్ట. ఇక్కడ మనం ఏంటంటే గురువు శిష్యుని ఎత్తుకుంటాడు, శిష్యు గురువుని నిజమైన గురువు శిష్యుని ఎత్తుకుంటాడట. ఆ విధంగా ఆయన గోపన్న గ్రామానికి వెళ్ళటం సంభవించింది. గోపన్న వాజ్ అట్రాక్టెడ్ బై కబీరు, మంత్రోపదేశం చేయమని ప్రార్థించాడు. చూశాడు, ఇది ఎలిజిబులా కాదంటే అన్ని రకాల ఎలిజిబిలిటీస్ ఉన్నాయి మంత్రోపదేశానికి. రామయ్య యొక్క భక్తి చూశాడు గోపన్నలో, సో మంత్రం ఇచ్చాడు. కంటిన్యూస్లీ ఇందాక మరణం మంత్రం చెప్పించినట్టుగా ఇతను కాన్స్టాంట్ గా చదువుతున్నాడు ఆ మంత్రాన్ని. సో బికమ్ రామదాసు అని పేరు పొందాడు. ఆల్వేస్ థింకింగ్ అబౌట్ రామచంద్రమూర్తి. భజనలు చేయటం, కీర్తన చేయటం, సంతర్పణ చేయటం, సమాధానం చేయటం అలవాటు. అసలే కామన్ ఫ్యామిలీ. ఇప్పుడు నా దగ్గర కూడా నేను చూసుకుంటా, రైట్ సైడ్ లెక్కలు వేసినా లెఫ్ట్ సైడ్ కూడా చూసుకుంటా, బ్యాలెన్స్ మరి ఉండాలి కదా. మరి లెఫ్ట్ సైడ్ ఉంటేనే రైట్ సైడ్ లెక్కలు కుదురుతాయి అకౌంటెన్సీలో. లెఫ్ట్ అండ్ రైట్ కూడా బ్యాలెన్స్ కావాలి కదా. సో రైట్ రాస్తుంటా కానీ లెఫ్ట్ కూడా ఒక వేస్తుంటా, ఉన్నదా లేదా అని. ఎడమవైపు ఫిగర్ కనపడితే ఇంకాస్త ఎక్కువగా చేస్తాను, తగ్గుతోంది అనుకోండి కాస్త తగ్గించాను. ఈయన కూడా అలా చేస్తుంటే మామూలుగా కామన్ ఫ్యామిలీ అయ్యేటప్పటికి ఫైనాన్షియల్ ట్రబుల్స్ స్టార్ట్ అయింది. అటువంటి టైంలో ఆ గోల్కొండ నవాబు తానిషా, ఆయన దగ్గర మినిస్టర్స్ ఇద్దరున్నారు, అక్కన్న మాదన్న, అతని మేనమావులు అనమాట. ఈ గోదావరి తీరంలో భద్రాచలం తాలూకా ఈ భూమి యొక్క శిస్తు కౌలు చేయటకు అతన్ని నామినేటెడ్ తహసీల్దార్ గా నియమింపజేశారు. ఈ రోజు తహసీల్దార్ కావాలంటే ఆలోచించండి, ఏం చదవాలో, పరీక్షలు రాయాలి, ఎంతో చేయాలి.
నిన్న శంకర టీవీలో 4 అవర్స్ రామాయణం చెప్పింది. చాలా బాగుందండి. అద్భుతంగా చెప్పింది. ఆ దండకారణ్యం అంతా చాలా బాగా నేరేట్ చేసింది అమ్మాయి. తమిళియన్. ఈ వనవాస సమయంలో దండకారణ్యంలో కూడా తిరిగారట రామచంద్రుడు. దండకారణ్యం అంటే 4 రాష్ట్రాలట. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఏపీ స్టేట్. నిన్న బాగా చెప్పింది ఆ అమ్మాయి. బుర్రకథలో, హరికథలో. మల్టీ టాలెంటెడ్ అండి ఆ అమ్మాయి. హ్మ్. ఆ భద్రాచలం చుట్టూ ఉన్న ప్రాంతమందరి ప్రతి అంగుళము స్వామివారి యొక్క రామచంద్రమూర్తి పాదస్పర్శ అయితే పవిత్రమే పావన ప్రదేశమని అందరి యొక్క విశ్వాసం అన్నమాట. ఆ జీవనది అయిన గోదావరిలో రామచంద్రమూర్తి, సీతామాత వాళ్ళు మహనీయులు స్నానం చేయటం వల్ల ఆ నదికి ఇంకా హోలీనెస్, పవిత్రత పెరిగింది. ఆ రోజుల్లోనే ఆ గోదావరి తీరంలో చిన్న గుట్ట ఉండేది. అందులో చిన్న గుడిలో సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల విగ్రహాలు పూజింపబడేవి. ఆ విగ్రహాలు, ఆ గుడి ఎలా ఉంది, దాని వెనక చిన్న స్టోరీ ఉంది. ఒకసారి రామచంద్రమూర్తి పోకల దమ్మక్క అని అక్కడ భక్తురాలు ఉండేది ఆ ప్రాంతంలో. ఆవిడ కల్లో కనపడి గోదావరి తీరంలో భద్రాచలం గుట్టపై తాను ఉండటానికి రాబోతున్నాను, నాకు గుడి కట్టి నన్ను నిత్యం పూజించుకోమని చెప్పాడు కల్లో. ఆ మనం కళలంటే కొట్టిపడేస్తాం. ఇప్పుడు నా కళ వస్తే నారాయణమూర్తి 2 నెలలు బట్టి పాపం నా అమృత కలశాలు ఇస్తున్నాడు. భలేవాడు. నాన్నగారి కళ వస్తే నేను కొట్టిపడేయాలి నా కళని. ఆమె ఈ కళని ఏం చేసిందంటే పక్కన ఇరుగు పొరుగు వాళ్ళకందరికి చెప్పి అందరూ కూడా అగ్రీ అయ్యారు. ఆ దేవుడి గుడి గురించి ప్రారంభం చేశారు. ఎప్పుడైతే ఇలా చేద్దాం అనుకున్న సందర్భంలో వారికి ఒక చెట్టు మొదట్లో స్వయంభువుడు రామచంద్రమూర్తి దివ్య విగ్రహం కనిపించింది. సో వాళ్ళు ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి తాత్కాలికంగా ఒక తాటాకులు షెడ్ వేసేది రామదాస్ సినిమాలో చూడండి. సో దమ్మక నిత్యం అక్కడ పూజలు చేయొచ్చు, నైవేద్యం శబరిలాగా అనమాట. సో ఆ విధంగా భద్రాచల రాముడి గుడి రూపొందిన తర్వాత ఇప్పుడు ఎంతగా ప్రసిద్ధి చెందింది ఉంది. వాళ్ళకి పొద్దున కార్యక్రమం కూడా జరిగింది అక్కడ. This Gopanna was attracted by the temple and the idols both. ఒక సందర్భంలో గోపన్న రామకోటి కంప్లీట్ చేశాడు. మన సంస్కృతి ఏంటంటే ఏదైనా ఒక ఒక తీర్థయాత్ర పోయిస్తే సమారాధన చేస్తారు. ఈయన కూడా సమారాధనకి ఏర్పాటు చేసుకున్నారు. భోజన సమాన సమారాధన. అప్పుడు ఎవరి పనిలో వాళ్ళు ఉన్న సందర్భంలో అతని చిన్న కుమారుడు వంట ఇంట్లోకి పాకి వెళ్ళి గంజి గుంటలో పడి మరణించాడట. ఆ రామదాస్ ఎంతో శోకంతో ఆ శిశువు శవాన్ని రాముడి గుడి దగ్గరికి భుజాలపై మోసుకుపోయి ఆ శిశువునకు తిరిగి ప్రాణమేమో అని రామచంద్రమూర్తిని ప్రార్థిస్తుగా కీర్తన చేశాడు. రాముడు అతని మొర విన్నాడు. ఆ శిశువు నిద్ర లేచినట్టుగా లేచి కూర్చున్నాడు. అక్కడ త్యాగరాజు దగ్గర ఒక ఇన్సిడెంట్ చూస్తే ఇక్కడ ఇది కూడా. ఆ తులసీదాస్ దగ్గర కూడా అలానే జరిగింది. ఎప్పుడు పూర్వకాలం ఎప్పుడో జరిగాయని మనం నమ్మం. ఇప్పుడు ఈ కాలం ముందు జరిగింది కదా ఇవన్నీ మన. సో భగవంతుడు తన యందు చూపిన దయకు గోపన్న హృదయము గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అంటున్నారు. నిన్న మొన్న పుట్టపర్తిలో గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ 10 సంవత్సరాలు బట్టి స్వామి దగ్గర చదువుకున్నాం, స్వామికి కృతజ్ఞత చెప్పించుకోవడానికి ఎగ్జామ్స్ వస్తున్నాయని గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ బై 10th and 12th స్టాండర్డ్స్ ఆఫ్ పుట్టపర్తి అని మనం షుడ్ బి గ్రాటిట్యూడ్ తల్లిదండ్రులకి, సమాజానికి. ఇప్పుడు మీ అందరికీ నేను ఐ షుడ్ షో గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇన్ని రోజులు బట్టి నేను సత్సంగం చెప్తున్నానంటే మీకు ఎంతో కృతజ్ఞత చూపించాలి నేను. ఐ మస్ట్ షో మై గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ యూ.
వితౌట్ యువర్ సపోర్ట్ దిస్ ఏఎస్బి సత్సంగం వోంట్ గివ్ ఫార్వర్డ్. ముందుకు అడుగేది మీరు లేకపోతే. అయోధ్య రాజకుమారుడికి ఒక మంచి మందిరం కట్టాలి అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అప్పుడు గోపన్న ధనం వినియోగించి దేవాలయం ప్రారంభించాడు. స్వామి శంకుస్థాపన చేసిన రోజే, ఫౌండేషన్స్ చేసిన రోజు స్వామి తత్వం ఏంటంటే ఇనాగరేషన్ కూడా చెప్తారు. పుట్టపర్తి హాస్పిటల్ కూడా అట్లనే చెప్పడానికి చాలా 5 నెలలు 6 నెలలు గడిచిపోయింది. అక్కడ ఇంకా ఏమి లేదు, భయపడిపోయారు జనాలు. అప్పుడు సమ్మర్లో పోయి నేను మళ్ళా వస్తాను ఇనాగరేషన్ కానీ చూడు 6 నెలలు 175 రోజులు, నాట్ 6 నెలలు. 6 నెలలు అంటే 180 రోజులు, 175 రోజులు సుందర శిల్పం ఎలా వచ్చిందండి? చాలా మంది డౌట్ ఉంది నా పక్కన. డౌట్లు, అనుమాన బీజాలు ఉంటే మీరే ఉంచుకోండి, బయట మాత్రం డోంట్ ఎక్స్ప్రెస్. బ్లేమ్ అయితే నేను బ్లేమ్, నీకేమైంది, నీకేమి రోగం, నీకేం భయము? ఆభాస పాలైతే నేను అవుతాను. మీకే ఎందుకు డౌట్ లోపల ఉంటే డౌట్ లోపల పెట్టుకో, డోంట్ ఎక్స్ప్రెస్. అనుమాన బీజాలు అంటే లోపలే ఉంచుకో, డోంట్ ఎక్స్ప్రెస్ అవుట్ సైడ్ అన్నారు స్వామి పక్కన మరబరింగ్ చేసేవాళ్ళు. ఈయన కూడా అనుకున్నాడు నవమి వచ్చే ముందు దేవాలయ నిర్మాణం పూర్తి కావాలని అతను అనుకున్నాడు. మరి అంత తొందరగా పూర్తి చేయటకు మేము కూడా రామకృష్ణాపూర్లో 1 year లో కట్టాను టెంపుల్, చాలా పెద్ద టెంపుల్. ఇప్పుడైతే 2 కోట్ల రూపాయలు కావాలి ఆ గుడికి, ఆర్కేపీ టెంపుల్. ఆ వసంతకు తెలుసు, బ్రహ్మరాంబ గారికి తెలుసు, ఈజ్ విట్నెస్. నేనంటే ఏదో చెప్పాను, ఆవిడ మొన్న చూసి వచ్చింది. 1 year లో కట్టాం మేడం ఆ టెంపుల్. 2,000 బస్తాలు సిమెంట్ వాడాం. ఇప్పుడు చెప్తున్నాను, ఆ గుడి నిర్మాణంతో నేను మామూలు గుళ్ళు కూడా చాలా కట్టినా, 7 గుళ్ళల్లో ట్రెజరర్. ఆ గుడి కన్స్ట్రక్షన్ తో మామూలు గుళ్ళు 3-4 కట్టచ్చు, ఆర్డినరీ టెంపుల్స్. మీకు డబ్బులు కావాలి కదా, అంత తొందరగా పూర్తి చేయడం ధనం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి శిస్తుగా వసూలు చేసిన ప్రభుత్వ సొమ్ము 6 లక్షల రూపాయలు అతని దగ్గర ఉన్నాయి. ఆ రోజులో 6 లక్షలు అంటే చూడండి, 300 years బ్యాక్. ఆలోచించండి, బాగా ఖర్చు పెట్టినట్టే. 300 years బ్యాక్ 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడంటే ఇప్పుడు ఎంత అవుతుందో ఆలోచించండి, జస్ట్ ఇమాజినేషన్. నువ్వు దేవాలయ నిర్మాణం చేస్తున్నాను, ఆ సొమ్మును మంజూరు చేయమండి అని తానిషాకు విజ్ఞప్తి చేయవచ్చు అని గోపన్న అనుకున్నాడు. హ్యాడ్ ఎ థాట్. నేను చేసే పనికి ఇప్పుడు ఉన్నాడు, ఈయన పెట్టాడు, ఈయన స్పిరిచువల్ కోఆర్డినేటర్ ఇచ్చాడు. ఈయన స్పిరిచువల్ కోఆర్డినేటర్ ఇచ్చినా ఆ డీపీ కంట్రోల్లో పనిచేయాల్సింది. పొరపాటు నా చెప్పకుండా చేసామంటాడు నారాయణమూర్తి, జాగ్రత్త. యూ హావ్ టు టేక్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ డీపీ, దెన్ ఓన్లీ డూ ఇట్. నేను అనుకున్నాడు ఈయన తానిషా. ఆ డీపీ ఒప్పుకోపోతాడా? ఒప్పుకుంటే పర్లేదు, ఒప్పుకోకపోతే తానిషా తప్పగా తన మనవి నెరవేరుస్తాడు అని అనుకున్నాడు. ఈయన అనుకున్నాడు ధైర్యంతో, ఒప్పుకుంటాడులే, ఏమైతుంది ముందు ఖర్చు పెడదాం. ఆయన అంగీకార పత్రం వచ్చేదాకా, యాక్సెప్టెన్స్ రాకముందే దేవాలయ నిర్మాణ కార్యక్రమం ప్రారంభించాడు. అతను చేసిన తప్పది. తప్పు ఒప్పు మనం ఎవరు అంటాను కానీ, ఆ తాటి ఆకలితో నిర్మింపబడి గుడి ఉన్న చోటే అందమైన పెద్ద దేవాలయం ఆవిర్భవించింది. డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఎలా అంటే ఆ పర్ణశాలలో నివసిస్తున్న రామచంద్రమూర్తి రాజ్యాభిషక్తులు ఇమాజినేషన్ చేయండి, అలాగుందనమాట. ఒక తాటాకుల ఆ, పందిరి కింద ఉండే విగ్రహం తీసుకొచ్చి గుళ్ళో పెట్టాడు. తన కళ కోరిక సఫలమైందని చాలా ఆనందపడుతున్నాడు.
ఈ గోపన్న చేసిన సాహసం తానిష సదా నాట్ టేకన్ పాజిటివ్లీ. ఆయన కోపం కూడా వచ్చింది. ఆ కోపంలో ఏం చేశారంటే 6 లక్షల రూపాయలు అతనికి పూర్తిగా రాబట్టే వరకు అతనికి కారాగారంలో ఉంచమని ఆజ్ఞాపించాడు. అతను గోపన్న గోల్కొండ దుర్గంలో చీకటి గదిలో బంధింపబడి ఎన్నో రకాల బాధలు అన్నమాట. ఒక దినం ఒక ప్రళయంగా గడిచేది. కొరడాలతో కొట్టేవాళ్ళతో, గొలుసులతో బంధించి వీధులు తిప్పేవాళ్ళతో, కష్టమైన పనులు చేయించేవాళ్ళతో. ఇక్కడ ఒక మాట చెప్తారన్నమాట. ఆ మధ్యయుగంలో ఎటువంటి పనిష్మెంట్లు ఇస్తారో అన్ని కూడా అనుభవించాట. అయినా గోపన్న ధైర్యం కోల్పోలేదు. సో రామచంద్రమూర్తి నన్ను చేయించాడు అని స్టిల్ అలా అంత అంత బాధలు కూడా అలానే ఉన్నాడు. తన దుఃఖాన్ని వేదన కీర్తనలు మెట్టి రాముని అర్థించేవాడు. ఇంకా బాధ ఎక్కువైనప్పుడు రాముని యొక్క పాదాలు కౌగిలించుకుని రాముని ఆత్మారాముని హృదయ దేవాలయంలో దర్శించుకునేవాడు. గుడి లేదు కదా ఎప్పుడు. తాను బంధింపబడిన గుడిని భద్రాచల దేవాలయంగా భావించేవాడు. సేవలు చేసేవాడు. ఆ భక్తి బలం వల్ల 12 ఏళ్ల జీవితం కూడా దుర్భర బాధలు అనిపించాడు. చివరికి దేవుని హృదయం కరిగింది. ఇప్పుడు మనం ఒక భజన చేసి స్వామి రాలేదంటే ఆలోచించండి. 12 సంవత్సరాలు అష్ట కష్టాలు అన్ని రకాలుగా కఠిన శిక్ష అనుభవిస్తే రాలేదు రామచంద్రమూర్తి. ఒకరోజు రాత్రి తానిషా నిద్రిస్తుండగా ఒక దివ్యమైన తేజస్సు చూశాట. మేలుకొనేప్పటికి ఒక దివ్య పురుషులు ఇద్దరు అతను కనిపించారట నమస్కారం చేసుకుంటూ. మీరెవరు ఈ అర్ధరాత్రి వేళ ఇక్కడ ఎందుకు వచ్చారో అడగగా అప్పుడు వాళ్ళిద్దరు రామన్న లక్ష్మణ అని మా పేర్లు, నీ ధనాన్ని దుర్వినియోగం చేశావని భావించి నువ్వు కారాగారంలో నుంచి గోపన్న సేవకులము, మేము ఆ డబ్బు నీకు ఇవ్వటానికి వచ్చాము, ఇదిగో ధనము, ఇది తీసుకుని మాకు రసీదు ఇవ్వు. మొత్తం ఆ గుమ్మరించేసి వాళ్ళు అదృశ్యమయ్యారు. తానిష కళ్ళు తెరిచి చూశాడు, నమ్మలేకపోయాడు. బంగారు నాణ్యాలు కన్నుల ముందు కుప్పలాగా పడి ఉంది. కల కాదు, కలేమనుకున్నాడు. వచ్చిన రాముడు, సోదరుడు లక్ష్మణుడు అని అతనికి ఒక స్పార్క్ వచ్చింది. సో ఆ ధనానికి అందరికి రసీదు రాసి చెరసాలకి వెళ్ళి రామదాసు వెంటనే విడుదల చేయమని ఆజ్ఞాపించి ఆ రాజముద్రతో కూడిన రసీదును ఇచ్చాడు అతను. అప్పుడు కాలమేపడితే ఉపయోగం ఏంది? 12 సంవత్సరాలు బాధ పెట్టి నీ భక్తిని గుర్తించలేకపోయాను. ఒక సామాన్యులాగా నేను అపరాధిగా చూశాను. ఒక గొప్ప భక్తుడికి ఇందుకు బాధల క్షమించమని ఎక్స్క్యూజ్ చేసిందంతా చేసి ఎక్స్క్యూజ్ మీ అంటాం మనం. సో ఈ వాజ్ ఫెలిసియేటెడ్ లైక్ ఎనీథింగ్. మంచిగా గౌరవంగా చేసి మరలా తహసీల్దార్గా నియమించి భద్రాచలం పంపించారు. మనకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పిన చేసేసిన 12 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది మరి తన భక్తుడికి? మనకు డౌట్ ఖచ్చితంగా వస్తుంది అని వస్తుందనుకుని చెప్తున్నారు స్వామి. పూర్వజన్మలో గోపన్న ఒక చిలుకను ఒక పంజరంలో ఉంచి సూదితో గుచ్చి దాన్ని బాధించుతూ వినోదించుతూ ఆనందపడేవాడు. సో యాక్షన్ అండ్ రియాక్షన్ రుద్రంలో బాగా చెప్తున్నాడు. అయిపోయిన తర్వాత బాణం వదిలి చర్య చేసి ప్రతి చర్య మనం ఏం చేయలేం. చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. సో చర్య చేసేప్పుడు ఆలోచించమని చెప్తుంది రుద్రం. సో కర్మానుభవం అనివార్యమైనది. గోపన్న దానికి తాగిన ప్రాయశ్చిత్తంగా ఈ జన్మలో కారాగార వేదన పొందవలసి వచ్చింది. బట్ అతని భక్తి అతని కవచంగా రక్షించింది. ఎనస్థీసియా ఇప్పుడు సాయంత్రం మా డాక్టర్ రమ్మంది, డాక్టర్ పీటీ సాయంత్రం ఉంది. బాధ లేకుండా ఏదో మా ఇంజక్షన్ ఇస్తుంది.
ఆయనకి బాధలు పెట్టినా భక్తి కవచంగా ఉండి ఆ బాధలను భరించే శక్తిని ఇచ్చింది. ఇక్కడ మనకి లెసన్ ఏంటంటే భగవంతుడు తన భక్తులను ఎప్పుడు కూడా విసర్జించడు. దయ తొందరగా కలగొచ్చును, ఆలస్యంగా కలగొచ్చును. కానీ కలుగడం మాత్రం నిశ్చయం. ఆ బాధల్ని అనుభవించడం వల్ల గోపన్న పాప ప్రక్షాళితుడై జ్ఞానము, భక్తి పరిపూర్ణం పొంది ఓ పవిత్రమైన వ్యక్తిగా పరిణామం. హి ట్రాన్స్‌ఫార్మ్ ఇంటూ ఎ పర్ఫెక్ట్ అనమాట. ఆ పర్ఫెక్ట్ ఆదర్శనీయుడుగా మనకిప్పుడు మనం ఆయన ఆరాధనోత్సవాలు చేసుకుంటున్నారంటే ఇప్పటిదాకా ఎప్పుడో 350 సంవత్సరాలంటే ఒక ముత్యంలాగా, పెరల్లాగా తయారయ్యాడనమాట జీవితం. అవన్నీ అనుభవించటం. ఈజ్ రోల్ మోడల్ టు ద సొసైటీ. ఐడియలిస్టిక్ లైఫ్ అనమాట. అతని భక్తి మనకు ఆదర్శప్రాయంగా తయారైంది. చివరికైతే సశరీర స్వర్గం కూడా పొందాడని మాటలు చెప్తున్నారు స్వామి. ఆ విధంగా శ్రీరామనవమి గొప్ప ఉత్సవం. ఆ రోజుల్లో హైదరాబాద్ నవాబు భద్రాచల దేవాలయాలు నజరాన పంపించేవారు. ఇప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం సంప్రదాయబద్ధంగా ఇప్పుడు కూడా శ్రీరామనవమి రోజు పంపటం ఆచారం అనమాట. కొన్ని వేల మంది వస్తుంటారు ఆ యొక్క మిథిలా క్షేత్రంలో జరిగే కళ్యాణానికి. ఆ గోదావరిలో స్నానం చేయటము, ఆ గ్రామ కళ్యాణం. ఏప్రిల్‌లో వస్తే చాలా కష్టమైన సమయంలో రాముడు చూడండి మంచి ఎండాకాలంలో అనమాట. ఓకే. మాట్లాడదుగాని విజయ్ కుమార్. ఆ విధంగా రామచంద్రమూర్తి జన్మదినము, అతను సీతను వివాహమాడిన దినము, ప్రవాసానంతరం పట్టాభిషేక దినము, చైత్ర శుద్ధ నవమి 3 ఒకటే రోజు కలిసొచ్చాయండి. ద బాండ్ సీతని వివాహం, పట్టాభిషేకం 3 కూడా ఒకటే తిథి. భద్రాచలం అంటే రామదాసు. రామదాస్ అంటే భద్రాచలం. ఆ భద్రాచలం సమీపంలో పర్ణశాల కూడా ఉంటుంది. ఒక 35 కిలోమీటర్స్ అండి. మేము వెళ్ళాము. అది ఆ రోజుల్లో రామాయణ కాలంలో మధ్యప్రదేశ్ చెందింది. ఆ రావణాసుడు సీతాదేవిని అపహరించింది ఇక్కడే అని చెప్తుంటారు. అక్కడ మనకేంటే కనపడతాయి బొమ్మలు అవి మరి. సీతారామ లక్ష్మణులు అందరూ అక్కడ నివసించే ప్రదేశం ఉంటది. ఆయన కీర్తనలు ఎంత బాగుంటే మనకు తెలిసిందే. రామ నీ నామం ఎంతో రుచిరా అని మనం ఓ రామ నీ నామం ఎంతో రుచిరా అని పాతకాలం సినిమా పాటుండేది. హ్మ్. అద్భుతంగా పాడేవాళ్ళు వాళ్ళు. ఫర్ హిమ్ జస్ట్ లైక్ రాధ భక్తిలాగనమాట. ఆయనకి రాధకి ఎట్లా కృష్ణ మొత్తం సర్వము కృష్ణుడే అన్నట్టుగా ఈయనకి సర్వము రామచింతన. అంతా రామమయం, జగమంతా రామమయం. ఎవరైనా ఈ పాటొస్తే తర్వాత పాడండి లాస్ట్‌లో. ఆయన కీర్తనలు అన్ని రకాలుగా ఉంటాయి. నింద ఉంటాయి, స్థితులు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి, లాలనలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి. ఒక సందర్భంలో కీర్తనలో భూమి శిస్తంతా పైసా పైసా రాముని కొరకే ఇచ్చాను. నేను కారాగారంలో బంధింపబడ్డాను. ఆ డబ్బు వల్లనే ఆ డబ్బు నేనేం చేశానో తెలుసా అని నేను దేవాలయం కట్టాను, ప్రాకారాలు నిర్మించాను, సీతారామ అలంకారాలు చేశానని చెప్పి ఒక కీర్తనలో పాడతానన్నమాట. హ్మ్. ఏమనుకుంటు ఏమనుకుంటున్నావు? ఇదంతా నీ అబ్బ సొమ్ము అనుకుంటున్నావా? జవాబు చెప్పని రాముని కూడా మందలిచ్చాడు. కేవలం భక్తులకు మాత్రమే అధికారం ఉంటుందండి. మరలా అంటాడు, సీతమ్మ తల్లి నువ్వన్నా చెప్పమ్మా, అతని హృదయంలో దయ పుట్టించమ్మా, అతడు బధిరుడైపోయాడు, పాషాణ హృదయుడైపోయాను అని మళ్ళా చూడండి ఎలా ఉంటుంది. డిఫరెంట్ ఫీలింగ్స్ అనమాట. ఆ విధంగా కీర్తనలు హృదయాన్ని ద్రవింపజేస్తే గనక అంతటి రామదాస్ సినిమా వచ్చిన తర్వాత చూడండి. మాగా అతను మా కొలీగ్ అనమాట.
నేను సినిమాకి వెళ్ళి భజన చేశాను అన్నాడు. అతను భజనకి ఎప్పుడు రాడు. ఈ నాట్ ఏ సాయి డివోటీ. నేను సినిమాకి వెళ్ళి మొత్తం భజన చేస్తున్నాను అంటే జస్ట్ ఇమాజిన్. ఆ విధంగా రామచంద్రమూర్తికి తన సర్వస్వం ఇచ్చి ఆత్మ సాక్షాత్కారం మహనీయ రామదాస్ అండి. రాముని హృదయక్షేత్రంలో పెట్టుకున్నాడు. మనకు కూడా హృదయక్షేత్రంలో ఆత్మారామం అటువంటి పవిత్రమైన క్షేత్రము భద్రాచలం అండి. మేము అక్కడి దగ్గర నుంచి వచ్చాము, కొత్తగూడెం నుంచి. అదిగో భద్రాద్రి చూతమురారని ఒక అద్భుతం కీర్తన కూడా ఉంటుంది. ఆ యొక్క మహనీయుని యొక్క ఆరాధన కొన్ని విషయాలు 4 రోజుల తర్వాత మాట్లాడాలని సంకల్పం కలిగింది. మాట్లాడే అవకాశం వచ్చింది నాకు. ఓం సాయిరాం. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. నారాయణమూర్తి, యూ కెన్ స్పీక్ 10 minutes. నారాయణమూర్తి, గారా గిరిజ, ఓం శ్రీ చెప్పండి సాయిరాం. సార్. ఓం శ్రీ సాయిరాం. స్వామి యొక్క అనుగ్రహ కటాక్షితో 2 నెలల క్రితం స్వామివారు చక్కటి అనుగ్రహాన్ని ప్రసాదించారు. అదేవిధంగా అంటే మన ఆంధ్రప్రదేశ్ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యసాయి భగవాన్ ఆర్గనైజేషన్ జిల్లా ఉపాధ్యక్షులు వారు బట్టిప్రోలు గ్రామానికి వచ్చి అక్కడ జరిగినటువంటి ఒక సమావేశంలో అన్నే రవికుమార్ వినపట్లేదు బాబు. వన్ మినిట్ సాయిరాం, 1 minute. ఇక్కడ చక్కగా 2 నెలల ఇప్పుడు వినపడుతుంది సాయిరాం. ఈ యొక్క బాల వికాస్ సమావేశం పెదలంకలో జరగటం వల్ల అక్కడ కూడా జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుల వారు, జిల్లా అధ్యక్షుల వారు కూడా కూర్చునిబెట్టి నాతో సంప్రదించడం జరిగింది. అయితే అక్కడ జాయింట్ కోఆర్డినేటర్ అనే పదవి కాదు, ఆధ్యాత్మిక కన్వీనర్గానే మీకు ఆ బాధ్యతని సేవను వసగుతామని చెప్పడం జరిగింది. అందుకు స్వామి అనుగ్రహం లభించింది. తదుపరి నా యొక్క ధర్మపత్ని అయినటువంటి గిరిజన కూడా పిలిచి యూత్ కోఆర్డినేటర్, బాల వికాస్ కోఆర్డినేటర్గా కూడా వారికి కొంచెం వేరే చేసేవారు ఉన్నా కూడా వారికి ఏదో వ్యక్తిగతమైన కారణాలు ఉన్నాయి. అందువల్ల దానికి కూడా వారిని యాక్సెప్టెన్స్ కోసం అడగడం జరిగింది గిరిజని. అయినా అప్పుడు ఆ సమావేశంలో ఆవిడ స్వామి ఏ అనుగ్రహం ఇచ్చినా, ఆ సేవ ఇచ్చినా దానికి సన్నద్ధ చూపారు. తదుపరి మరలా మాకు నరసరావుపేటలో ఒక మెడికల్ డాక్టర్ నరసింహ మొబైల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మరియు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు నరసింహం గారు రావడం జరిగింది నరసరావుపేటలో. ఆ యొక్క సమావేశానికి కూడా నన్ను పిలవటం జరిగింది, వెళ్ళటం జరిగింది. అక్కడ వారందరితో కూడా ఎంతో అద్భుతమైనటువంటి సమావేశం జరిగింది. అక్కడ జరిగినటువంటి విశేషాంశాల్లో కూడా అన్నే రవికుమార్ గారే నన్ను అక్కడ ఉన్నటువంటి ఆత్మీయ సాయి బంధువులందరికీ కూడా ఆధ్యాత్మిక కన్వీనర్గా పరిచయం చేశారు. అప్పటికి నేను ఇంకా ఆ స్వామి అనుగ్రహాన్ని పూర్తిగా పొందలేదు. అయినా సరే వారి ద్వారానే ఈ విధంగా జరిగింది. తదుపరి మరలా నాకు ఈ యొక్క 11వ తారీఖు జిల్లా సమావేశం ఉన్నది కాబట్టి మీరు తప్పనిసరిగా హాజరవ్వాలని చెప్పడంతో మా జిల్లా అధ్యక్షుల వారు కూడా చెప్పారు. నాకు కూడా ఈ యొక్క అనుగ్రహం లభిస్తుందని తెలియదు, స్వామి చూసుకుంటారని చెప్పి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ చెప్పినటువంటి విషయాలు